మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైన సర్వశక్తి కలిగిన ఘనమైన పుణ్యనామంలో ఈ ప్రత్యేక కూడిక లేక సరిగ్గా 12 ఏళ్ల క్రితం దైవజనులు యేసన్న గారు ఈ లోకాన్ని విడిచి ఉన్నతమైన మహిమ కలిగిన పిలుపుని అందుకొని మహిమలో చేర్చబడిన రోజు 12 సంవత్సరాలు వారు లేకపోయినా ఈ హోసన్నా మినిస్ట్రీస్ ఈ పరిచర్యలన్నింటినీ పరిశుద్ధాత్ముడే ఆలోచనకర్తగా వాత్సల్యపూర్ణుడిగా కృప చూపి ప్రగతి పథంలో నడిపిస్తున్నారు అని చెప్పడంలో ఏ సందేహం లేదు. దానికి హోసన్నా మినిస్ట్రీస్ సంఘాలు, విశ్వాసులు, సేవకులే దానికి సాక్ష్యం. వాస్తవంగా దైవజనులు యేసన్న గారి కోసం వాళ్ళు వీళ్ళు చెప్తుండగా మీరు వింటూ ఉంటారు. ఎందుకంటే యేసన్న గారు ఆయా సంఘాలకు, ఆయా సంస్థల సభలకు, అనేక రకాల డినామినేషన్ సంఘాలకు, సభలకు, సమావేశాలకు వెళ్ళేవారు కనుక ఆ 3 రోజులో లేక 2-3 సంవత్సరాలు వరుసగా వెళ్ళుంటారేమో మేబీ. అట్లా కాస్తో కోస్తో యేసన్న గారితో వారికి ఉన్న అనుబంధాలు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. లేక వాళ్ళు చెప్పిన అనుభవాలు, వీళ్ళు చెప్పిన అనుభవాలు విని చెప్తూ ఉంటారు. చాలామంది బాగా ఎక్కువగా చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే రక్తి కట్టించాలని చెప్తూ ఉంటారు. వాస్తవంగా ఎందుకు తెలుసుకోవాలి ఆయన కోసం, ఎందుకు పదే పదే వినాలి? యేసుక్రీస్తుని గూర్చి కదా మనం పదే పదే బోధించాలి. నిజమే. నా 18వ ఏట నేను దేవుని ఇంట్లోకి వచ్చాను. నా 18వ ఏట దేవుని పరిచర్యలోకి వచ్చాను. 34 సంవత్సరాలుగా యేసుక్రీస్తుని గూర్చే చెప్తున్నాను. సందర్భం వచ్చినప్పుడు మా నాయకుడు, ఆత్మీయ తండ్రి, వారితో ఉన్న అనుభవాలు మచ్చుకి 1-2 చెప్పుకుంటూ వెళతాం. ఇవాళ నిర్దేశించబడినట్లుగా ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాం? మా హోసన్నా మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్స్లో మీరు చూసుంటారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం చెప్పాలి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం, ఆ ఒక్క మాట చదివితే ఒకంత సంతోషంగా ఉంటుంది. కింద వాక్యాన్ని కూడా కలిపి చదువుకుంటే మరింత సంతోషాన్ని, ఆ పర్సంటేజ్ పెరుగుతుంది. ఏమిటది? నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. భక్తిహీనుని పేరు, భక్తిహీనుని ప్రవర్తన ఎప్పుడు తలంచుకున్నా అసహ్యం పుడుతుంది. మీకు అర్థమవుతుందా? అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక 7 సంవత్సరాల క్రితం నేను జర్మనీ వెళ్ళాను. వేకువ 5 గంటలప్పుడు దిగాను. నేను నాతో పాటు
చెన్నై మధు అన్న హోటల్కి ఎయిర్పోర్ట్కి ఆనుకొనే నెదర్లాండ్ హోటల్స్ అని అక్కడ రూమ్ తీసి పెట్టారు. పాస్టర్ గారు, కెనడా పాస్టర్ గారు అక్కడికి వచ్చున్నారు, విన్సెంట్ గారు. మీరు త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుని వెంటనే కారులో స్విట్జర్లాండ్ బయలుదేరుతాం అన్నాడు. సరే అని స్నానం చేసుకుని 7 హోటల్కి వచ్చేసాం. కింద బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఒక 200-300 మంది బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, అందరు దొరలు. నేను మదర్న ఎదురుగా స్థానిక పాస్టర్ గారు, విన్సెంట్ పాస్టర్ గారు. నేను బ్రెడ్ గుడ్డు కలుపుకు తింటూ పాస్టర్ గారు హిట్లరు అని హిట్లరు వాళ్ళ ఇల్లు ఎక్కడ, హిట్లరు ఎక్కడుండేవాడు, హిట్లర్ అని ఏదో అడగబోయా. ఆ హిట్లర్ అనే మాట ఎప్పుడైతే నా నోట్లో వచ్చిందో తింటున్న వాళ్ళందరూ చెంచాలు పళ్ళాళ్ళు వదిలేశారు. నాకు ఎదురుగా కూర్చున్న పాస్టర్ గారు కూడా ఇట్లా తింటూ తప్పని వదిలేశారు. హిట్లర్ అనే మాట అన్నాను అంతే. ఏదో అనకూడని బూత్ ఏదో మాట్లాడినట్టున్నాను నేనని వెంటనే నేను తలదించుకునేవాడిని. కాస్త తలెత్తి ఆయన చూశా. చూపుతోనే సమాచారం అందించాడు ఆయన. ఏమనో తెలుసా, ఇంకొకసారి హిట్లర్ అనే పేరు ఎత్తేవంటే నీ అంతు చూస్తా అన్నట్లుగా పాస్టర్ గారే స్థానికుడు. సరే ఈయన సంగతి దేవుడు ఎరుగు. చుట్టూ ఉన్నవాళ్ళని చూసా, అందరి కళ్ళు నా మీదే సూపుతో చంపేసేటట్టున్నారు నన్ను. అమ్మ నేను హిట్లర్ అన్నాను కానీ వాళ్ళ అమ్మను కానీ వాళ్ళ నానమ్మను కానీ ఏం తిట్టలేదు కదా, ఏదో తేడా వచ్చినట్టుందని ఇంక మాస్టర్ గారు అన్నాడు. చెప్పకనే చెప్పాడు ఆయన, అర్జెంటుగా తిని నువ్వు గదిలోకి పద అన్నాడు. అన్నట్లుగా ఇక ఏం మింగుడు పడద్దు ఆ గుడ్డు. చేతులు కడుక్కుని రూమ్లోకి వెళ్ళా, తలిపేశాడు. అమ్మ గుద్దుతాడేమో వంగబెట్టి అనుకున్నా. ఈ జర్మన్లో ఉన్నంత కాలం హిట్లర్ పేరెత్తేవంటే, హిట్లర్ ఊసెత్తేవంటే నేనే నిన్ను ఫ్లైట్ టికెట్ తరిమేస్తానన్నాడు. అదేమిటి పాస్టర్ గారు వాస్తవంగా హిట్లర్ మరలా హిట్లర్ అంటావు అంటే గదిలో కదా, గదిలో కూడా ఎత్తమాగ నువ్వు, గోడకు చెవులు ఉంటాయి. హిట్లర్ అనే పేరెత్తినా, హిట్లర్ లాగా మీసాలు పెట్టుకున్నా, హిట్లర్ లాగా చేయి పెట్టినా, హిట్లర్ లాంటి హావభావాలు ఎవడైనా ప్రదర్శించినా ఎత్తుకెళ్ళి జైల్లో వేసేస్తారు. ఇక్కడ ఎందుకండి అతను మాకు భారతదేశంలో గాంధీ ఎలాగో అట్లా కదా మీకంటే కాదు. ప్రపంచ పటంలో జర్మనీని ఒక దుర్మార్గమైన దేశముగా చిత్రీకరించిన నియంతవాడు హిట్లర్ అనేవాడు. వాడి పేరెత్తద్దు. అప్పుడు అనిపించింది నాకు, భక్తిహీనుని పేరు ఎప్పుడు తలంచినా అసహ్యత పుడుతుంది, కానీ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం అది ఆశీర్వాదకరం. ప్రత్యేకించి ఇవాళ మేబీ ఇదే సమయం ఇంచుమించు ఈ 8వ నెల 8వ తారీఖు మారమే 7:30 8 గంటల సమయంలో టీవీ మేరీ మెమోరియల్ హాల్లో ఆఖరి శ్వాస విడిచిన సందర్భం అది. ఒక్క వాక్యాన్ని చదువుకున్న తరువాత ఇక క్లుప్తంగానే చెప్తాను నేను, ఎందుకంటే సెమినార్ క్లాసులు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే రేపు నావే క్లాసులు, అందుకని క్లుప్తంగా ముగించుకొని మనం మొదటిని బయలుదేరుతాం. మళ్ళీ బహుదూర ప్రయాణం ఉంది మనకు. హెబ్రీ పత్రిక గత సంవత్సరం ఇవాళ రాజు పాస్టర్ గారు చెప్పినట్లుగా గత సంవత్సరం ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను సందేశాన్ని అందించాను. ఇవాళ కూడా దైవజనులు రాజు పాస్టర్ గారు అద్భుతమైన వర్తమానాన్ని అందించారు.
దూరాన సమీపాన మా హోసన్న మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్స్లో ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ ఉన్న దేవుని ప్రియులందరికీ హోసన్న మినిస్ట్రీస్ తరఫున వందనాలు. మీకు అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. స్థానిక సంఘం ఈ లేమల్లే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న సంఘస్థులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వాక్యాన్ని, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతాను. మీకు దేవుని వాక్యాన్ని బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. అంటే వాళ్ళిప్పుడు మనతో లేరు గనక వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలట. దేవుని వాక్యాన్ని బోధించడం అంటే యాజ్ ఎ పాస్టర్ దేవుని వాక్యాన్ని బోధించడం అంటే కేవలం పాస్టర్. దైవజనులు యేసన్న గారు కేవలం పాస్టర్ కాదు, ఆయన ఎన్సాంపిల్డ్ లీడర్, ఒక అద్భుతమైన నాయకుడు, ఎన్సాంపిల్డ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. హోసన్న మినిస్ట్రీస్కే కాదు, ఈ క్రైస్తవ సంఘాలకు సమాజాలకు ఒక ఎన్సాంపిల్డ్ లీడర్. మేమేదో చెప్పుకోవడం కాదు, కానీ ఓ ప్రక్కన హృదయంలో సంతోషిస్తున్నాం, మరో ప్రక్కన అలా చెప్తున్న సేవకులను బట్టి ఆనందిస్తూ ఉన్నాం. చాలామంది దైవ సేవకులు ఏదైనా సమయము సందర్భం వచ్చినప్పుడు దైవజనులు యేసన్న గారు అలా పరిచయం చేయలేదా, అట్లా వినయం కలిగి భయభక్తులు కలిగిన వాడై సౌమ్యుడై సాత్వికుడై ఇట్లాంటి మాటలు చెప్తున్నప్పుడు సొంతోళంగా మాకెంతో సంతోషాన్ని కలుగు చేస్తుంది. అంటే మరొక్కరు మాట్లాడుకునేటట్లుగా, ఆదర్శంగా తీసుకునేటట్లుగా. అలాగే దైవజనులు యేసన్న గారు వాక్యంలో ఉంటుంది, మీ పైని నాయకులుగా ఉన్నవారిని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు. అంటే రిమెంబర్ తలంచండి, జ్ఞాపకం చేసుకోండి. మీరు ఫుట్ నోట్లో చూస్తారు, వారి ప్రవర్తన ఫలం అనే చోట కింద ఫుట్ నోట్లో ఏముంది, అంతము వరకు దైవ సేవకులు యేసన్న గారు, ఈ హోసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు ఆఖరి శ్వాస పోయేంత వరకు వారి ప్రవర్తన, ఇక్కడ కొంతమందికే ఆఖరి శ్వాస పోయేంత వరకు వారు ప్రవర్తించిన తీరు తెన్నులు తెలుసు. చెప్పారు కదా, రేపు మహిమలోకి వెళ్ళిపోతారు ఆయన. ఇవాళ సాయంకాలం ఎంత గోల చేశారో, ఎంత జగడమాడారో మాతో ఆయన. బయట ప్రచండమైన వర్షం, H25 ఉంది అక్కడ గోరంట్లో, ఆ ఎదురుగా ఆయన రూము, సెమినార్ జరుగుతుంది. నేను అర్జెంటుగా వెళ్ళి వాక్యం చెప్పాలంటారు. మంచం మీద ఉన్నారు, రోగశయ్యం మీద ఉన్నారు, వాళ్ళంతా రక్తశక్తమై ఉన్నది, అస్సలు ఓపిక లేని పరిస్థితి, అస్సలు దయనీయమైన పరిస్థితి. ఎవరో పెట్టారు, ఆఖరి క్షణాల్లో ఉన్న వీడియో ఎవరో పెట్టున్నారు, చూసుంటారు మీరు. కళ్ళు పచ్చగా అయిపోయి వాళ్ళంతా ఇదైపోయి, నేను వెళ్ళాలి, నేను వాక్యం చెప్పాలి. అక్కడ మేము సాకులు చెప్తున్నాం, వర్షం వస్తుంది, నన్ను తీసుకెళ్ళరా, గొడుగు తీసుకురావడానికి వెళ్ళారు, నన్ను తీసుకెళ్ళరా. మేము ఎన్నో సాకులు చెప్తున్నా అస్సలు పట్టించుకోకుండా తీసుకెళ్లాల్సిందే. అలాగే
ఒక యనమండుగును కలిసి ఆ తుఫాను వర్షంలో మంచం తీసుకొచ్చి అక్కడ పెడితే ఇట్లాగే సెమినార్ పిల్లల ముందు ఒక అరగంట ఏమో వాక్యం చెప్పారు ఆయన. అరగంట వాక్యం చెప్పి ఇక నా వల్ల కావట్లేదు వెళ్దాం పదండి అంటే అంతము వరకు, ఆఖరి శ్వాస పోయేంత వరకు ఆ నాయకుడు ప్రవర్తించిన ప్రవర్తన ఫలం అంతము వరకు. చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను, ఇవాళ మా రాజు పాస్టర్ గారు చెప్పిన మాట కూడా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి. ఈ మాట సేవ ప్రారంభంలోనో, 25 ఏళ్ల సేవ చేశాక సిల్వర్ జూబిలీ అప్పుడో, 40 ఏళ్ళప్పుడు రూబీ జూబిలీ అప్పుడో, 50 ఏళ్ళప్పుడు గోల్డెన్ జూబిలీ అప్పుడో కాదు. దైవజనుడైన పౌలు స్వహస్తాలతో ఉత్తరం రాయలేనప్పుడు, పరంజ్యోతి, స్వహస్తాలతో ఉత్తరం రాయలేనప్పుడు పిల్లలతో చెప్పి ఉత్తరం రాయిస్తూ నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నట్లుగా మీరు నన్ను పోలి అంతే. దాని అర్థం ఏంటో తెలుసా? అదే పౌలుతో బోలెడంతమంది సేవ చేశారు. వాళ్ళందరూ మధ్యంతరంగా, అర్ధాంతరంగా, ఇదిగో ఈ మా నాయకునితో కూడా, దైవ సేవకులు యేసన్న గారితో కూడా చాలామంది కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కళ్ళు రాలేదు ఆయనకి సహకారులుగా. ఆ తర్వాత కాస్త సేవ జరుగుతుందనగా పొలోమని వచ్చేసారు. పాత సేవకులైన స్నేహితులందరూ వచ్చి కొన్నాళ్ల పాటు ఉండి షరామాహులే మరలా ప్రాకారాలు కూల్చి వెళ్ళిపోయారు. అంతవరకు నిలబడలేదు. ఇదిగో ఈ సేవకుడు యేసన్న గారు అంతము వరకు దైవజనుడైన పౌలు పరిచర్యలో కూడా చాలామంది కలిశారు. వాళ్ళలో దేమా లేడా, అలెగ్జాందర్ అనేవాడు లేడా? వీళ్ళందరూ ఒకే ప్లాట్ఫామ్ మీద నిలబడి చేతులు పైకెత్తి ఐక్యతను చాటిన వాళ్ళు కాదా? సమైక్యత రాగాన్ని ఆలపించిన వాళ్ళు కాదా? కానీ మధ్యలోనే అర్ధాంతరంగా వాళ్ళకున్న అవిగేషన్స్ను బట్టి బయటకు వెళ్ళిపోయారు. కానీ పౌలు అంతము వరకు కనపరిచిన ప్రవర్తనను మీరు తలంచండి. వారి విశ్వాసమును, ఇదే పాయింట్, వారి విశ్వాసమును అందరూ స్పందించాలి. వారి విశ్వాసమును ఎవరు? మీ పైని నాయకునిగా ఉండేవారే వారి విశ్వాసమును మాట్లాడాలి. వారి విశ్వాసమును, తెలుగు బైబిల్లో ఆ నాయకుని విశ్వాసాన్ని అనుసరించండి. గత 3 వారాల క్రితం 28th of జూలై 28వ తారీఖు గోరంట్లలో సాయంకాలం ఆరాధనలో చెప్పాను ఒక మాట. అంటే యేసన్న గారి విశ్వాసమును మీరు కూడా అనుసరించరు. అంతేనా? అక్కడ ఉంది అక్షరానుసారంగా అక్కడ ఉన్న అర్థం అదేనా? ఆ నాయకుని యొక్క విశ్వాసాన్ని మీరు అనుసరించండి. ఉదాహరణ చెప్తాను. యేసన్న గారు వారి సేవలో విశ్వాస పరిమాణము చొప్పున వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఎన్నో అద్భుతమైన, ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుని ద్వారా అనుభవించారు, చవి చూశారు, దేవుని ద్వారా చేయగలిగారు వాళ్ళు. రైట్? ఉదాహరణ చెప్తా. యేసన్న గారి విశ్వాసం ఈ లెవెల్లో. సరే, విశ్వాసాన్ని చెప్పే మునుపు కొంచెం ఒక 4 తరాలు వెనక్కి వెళదామా యేసన్న గారి కోసం? ఇంత
ఎక్స్పోజ్ ఎప్పుడు చేసి చెప్పలేదు నేను, ఎందుకో చెప్పాలనిపించింది. కొంచెం ప్రత్యక్ష ప్రసారంలో ఉన్నవాళ్ళు కూడా శ్రద్ధగా వినండి. వాస్తవంగా దైవజనులు యేసన్న గారి వాళ్ళ నాన్న, వాళ్ళ తాత ముత్తాతలు, వాళ్ళ స్వగ్రామం నెల్లూరు జిల్లా. ప్రస్తుతం అది ఏ జిల్లా కింద ఉందో తెలీదు. ఈ లేమల్లి అమరావతి ఇంత గుంటూరు జిల్లా అనుకున్నాం మేము. ఇప్పుడే చెప్పారు పల్నాడు జిల్లా. అంత గుర్తు పెట్టుకున్నారే మీరు? ఇప్పుడు వచ్చేటప్పుడు చూసారా బోర్డు? నేను ఇప్పుడు వచ్చేటప్పుడు చూశాను బోర్డు, ఇది పల్నాడు జిల్లా అట. సరే, యేసన్న గారి వాళ్ళ నాన్న తాతగారు వాళ్ళ ఊరు ఏదంటే, ప్రస్తుతం మన భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన రాకెట్ కేంద్రం ఉంది మనకు సమీపంలో. ఎక్కడ? శ్రీహరికోట, సూలూరుపేట దగ్గర శ్రీహరికోట. ఆ శ్రీహరికోటకి దగ్గరలో తేపలపూడి అనే ఓ చిన్న కుగ్రామం. గత 10 ఏళ్ల క్రితం కూడా ఆ ఊరికి రోడ్డు లేదు. గత 20 ఏళ్ల క్రితం రోడ్డు కూడా లేదు ఆ ఊరికి. తేపలపూడి. యేసన్న గారి వాళ్ళ తాత ముత్తాతలు 18వ శతాబ్దంలో వాళ్ళ తాత ముత్తాతలు పొట్ట కూటి కోసం పట్టెడు తిండి గింజలు లేక ఆ ప్రాంతంలో బ్రతుకు తెరువు కష్టమైపోయి కాలి నడకన 90 కిలోమీటర్లు నడుచుకుంటూ నెల్లూరుకు వచ్చారు. కాలి నడకన 90 కిలోమీటర్లు నడిచి వచ్చి నెల్లూరుకు వచ్చి వాళ్ళ తాతోళ్ళు ఏ జీవనోపాధి లేదు, జీవనోపాధి కోసం ఒక చేతి వృత్తిని ఎంచుకున్నారు. అదేంటంటే, ఈ తారు రోడ్లు వేస్తారు కదండి, ఈ తారు రోడ్లు వేస్తారు కదా, తారు డబ్బాలు. ఆ తారు డబ్బాలు తక్కువ ఖరీదు కొని ఆ తారు డబ్బాలు శుభ్రం చేసి వాటితో చక్కటి ట్రంక్ పెట్టులు తయారు చేసి మిలిటరీకి, బ్రిటిష్ వాళ్ళకి అమ్మేటట్లు. మా జేజి తాతోళ్ళ జీవనోపాధి ఇనప సామాన్లు, ట్రంక్ పెట్లు, చాట్లు, బియ్యం డ్రమ్ములు అవి తయారు చేసేవాడు. ఇనప పని. నెల్లూరుకు వచ్చాక కసి పట్టెడు తిండి గింజలు లేక పొట్ట చేత పట్టుకొచ్చాం గనక ఎలాగైనా సరే అర్ధన బేడ కూడబెట్టి నెల్లూరుకి 9 మైళ్ళ దూరంలో ఆమంచెరల అనే చోట సొంత రైస్ మిల్ కొనుక్కున్నారు. కసి. యేసన్న గారి వాళ్ళ తాత పేరు పోతురాజు. యేసన్న గారి వాళ్ళ నాన్నగారి పేరు నరసింహరాజు. రాజ్యాలు లేవు కానీ రాజులే. ఏమ్మా? రాజ్యాలు లేవు కానీ రాజులే. పోతురాజు, నరసింహరాజు. నెల్లూరుకు వచ్చేసాక వాళ్ళు బ్రాటప్, వాళ్ళు అన్ని జనులే. నెల్లూరు గనక నెల్లూరు పెన్నా నదీ తీరానున్న రంగనాయకుల స్వామి వాళ్ళ కులదైవం అనండి, లేకపోతే ఆరాధ్య దైవం అనండి, రంగనాయకుల స్వామి. అన్ని జనుల్లోంచి వచ్చారు కనుక నరసింహస్వామి సంథింగ్. గమ్మత్తు ఏంటంటే, యేసన్న గారి వాళ్ళ నాన్నకి 5 సంవత్సరాల వయసు ఉండేది నరసింహరాజుకి. యేసన్న గారి వాళ్ళ నాన్న నరసింహరాజుకి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ తాత పోతురాజుని బ్రిటిషర్ దొరసాని బెదిరించి భయపెట్టి వాళ్ళ తాతని మలేషియా పెనాంగ్ అనే చోటకి తీసుకెళ్ళిపోయింది బ్రిటిషర్. వెళ్ళిపోతూ యేసన్న గారి వాళ్ళ నాన్నకి ఎంత వయసు అన్నప్పుడు ఆ కబాడిపాలెంలో ఎవరో ఒకరికి అప్పచెప్పేసి, అనాథగా ఆయన్ని అప్పచెప్పేసి ఆ దొరసానితో వెళ్ళక తప్పలేదు. బ్రిటిషర్తో ఫినాంగ్ వెళ్ళేటప్పుడు ఆ మాట గుర్తుంది మా నరసింహరాజు, ఫినాంగ్. ఇక ఆయన ఒక్కడే అనాథగా
ఆ పంచన ఈ పంచన, వాళ్ళు పెట్టే ముద్ద వీళ్ళు పెట్టే ముద్ద తిని కష్టపడి ఒక సొంత రైస్ మిల్ని కొనుక్కున్నాడు. ఆ తర్వాత యేసన్న గారి వాళ్ళ అమ్మ కమలమ్మ, ఆమెమో రోమన్ క్యాథలిక్, ఆయన తాతేమో నరసింహరాజు లేక రంగనాయకులు. ఈ రెండు మతాలందామా, మతాల కలయిక. ఇక మీకు తెలుసు, ఏదో అన్నీ చెప్పగలగాలి అంటే, ఒకటి ప్రస్తుతం రుతక్క, ప్రేమక్క, వాళ్ళ తర్వాత నేనే అనుకుంటాను ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో సీనియర్ని. ఓ ప్రక్కన సంస్థలో సీనియర్గా, రెండోది సొంతోడిగా కూడా దగ్గరున్నాను. చాలామంది కొన్ని నెలల తరబడి, మా ఫ్రెండ్ అన్న అయితే 93లో వచ్చాడు, హొసన్నా మినిస్ట్రీస్కి 93లో వచ్చాడు. ఐ థింక్ ఒక 5 సంవత్సరాల తర్వాత 97 పాస్టర్ ఆర్డినేషన్ ఇచ్చి తనని కర్నూలు పంపించేస్తారు. అంటే 5 years ఉన్నాడు టీంలో. అట్లా కొంతమంది కొంతకాలమే ఉన్నారు. నేనే టీములు మారుతున్నా, వాళ్ళు వీళ్ళు మారుతున్నా, ఆఖరి శ్వాస పోయేంత వరకు ఆయనతోనే ఉన్నాను. కనుక కొన్ని విషయాలు చెప్పగలుగుతాను అంతే, అంతకు మించి ఇంకేమి. ఇక మా నాన్న పెద్దోడు, ఫ్రెడన్ వాళ్ళ నాన్న 2, ఆ తర్వాత 2-3 పిల్లలు చనిపోవడం, ఆ తర్వాత యేసన్న గారు, ఆ తర్వాత 4 ఆడపిల్లలు, తర్వాత 2, మొత్తం మీద 5 అన్నదమ్ముడు. 5 బ్రతికారు. ఈ 5 మధ్యలో ఉన్న వ్యక్తి యేసన్న గారు. వాస్తవంగా అన్యుల కుటుంబంలోంచి వచ్చాం కనుక వీళ్ళ 5 పాండవులు అనేవాళ్ళు. మా నాన్నని ధర్మరాజు అనేవాడు. ఆ పేరుకు తగ్గట్లుగానే మా నాన్న మహాధర్మరాజు, అందులోంచి వచ్చారు కనుక అట్లా అంటూ ఉండేవాడు. ఆ తర్వాత ఇక మీకు తెలిసిందే, యేసన్న గారు 17 ఏళ్ళు. ఇక ఆయన గురించి కొన్ని మాటలు చెప్తాను మీకు. ఆ తర్వాత ఈ వాక్యంలో ఉన్న విషయాలు మీకు చెప్తాను. చిన్నప్పుడే చనిపోతారు అనుకున్నప్పుడు వాళ్ళ అమ్మగారు ప్రక్కనే ఉన్న రోమన్ క్యాథలిక్ చర్చ్కి తీసుకెళితే, విలియం బౌటర్ అనే ఒక దొర, రోమన్ క్యాథలిక్ దొర, ఇటలీ అయిన యేసన్న అని పేరు పెట్టారట. సరదాగా అంటుండేవారు ఆయన, యేసన్న అని పెట్టాడు కాబట్టి సరిపోయింది, మరి అన్న అని పెట్టుంటే నా బతికి అట్లుండేది అనేవాడు. అన్నిటికీ చమత్కారమే ఆయనకి. యేసన్న అని పెట్టాడు కాబట్టి సరిపోయింది, మరి అన్న అని ఉంటే మరి మరియమ్మ సేవ చేసేవాడినేమో, యేసన్న అని పెట్టాడు కనుక యేసయ్య సేవకు వచ్చానంట. 10 ఏళ్ల వయసు వరకు బాగానే ఉన్నాడు. 10 ఏళ్ల వయసులో మతిస్థిమితం లేకుండా అయిపోవడం, ఆ మతిస్థిమితం లేని కారణాన్ని బట్టి ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోవడం, నెల్లూరు నడి బజార్లో పిచ్చోళ్ళలాగా తిరగడం, ఆ పిచ్చి కాస్త ముదిరిపోవడం, ఆ తర్వాత అనారోగ్యం, బ్లడ్ వామిట్ చేసుకోవడం. 10 నుండి 17 ఏళ్ల వయసు వరకు అలా నెల్లూరు నడి బజార్లో తిరుగుతూ అడుక్కు తినడం చేతగాక, ఆత్మాభిమానం అడ్డొచ్చో మరేమో కాదు కానీ, ఇల్లు ఎక్కడుందో తెలియక, ఇవేమీ గుర్తురాక ఎక్కడ పడితే అక్కడ హోటల్స్ దగ్గర ఎంగిలిస్తులు పడి ఉంటే అక్కడ కూర్చొని వాటిని తింటూ, ఎంగిలిస్తులు తింటున్నప్పుడు కుక్కలు పందులు వస్తే వాటితో పాటు కూర్చొని తింటూ, అంటే చూసిన వాళ్ళందరూ ఏమిటి వీడికి కర్మ, సొంత రైస్ మిల్ పెట్టుకొని ఏమిటి వీడికి కర్మ. ఇంకా చెప్పన, బ్లడ్ వామిట్ చేస్తుంటే అందరూ అనేవాళ్ళట, వీళ్ళ తాత ముత్తాతలు జాతరలు జరిగినప్పుడు, తిరణాళ్ళు జరిగినప్పుడు మేకపోతుల్ని, బ్రతికున్న మేకపోతుల్ని గొంతు కొరికి పచ్చి రక్తం తాగి పూనకం వచ్చి ఊగిపోయేవాడు. అదిగో వాళ్ళ తాత ముత్తాతలు తాగిన మేకపోతుల రక్తాన్ని ఇదిగో వీడు కక్కుతున్నాడు, వీడి కర్మ కాకపోతే మరేమిటి అని అనేవారట. పెద్ద ఆయన అనేవారు,
వాడి కర్మ 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 అన్నారు కానీ అసలు కర్మకాండలో నుంచి విడిపించే కరుణా సంపన్నుడున్నాడన్న సంగతి ఎవరు చెప్పలేదు నాకు. అట్లాంటి పరిస్థితి. ఇక ఆ రోజుల్లో 17 ఏళ్ల వయసులో, సరిగ్గా 17 ఏళ్ల వయసులో 1964 ఫిబ్రవరి 15 శనివారం రాత్రి అలా నడుచుకుంటూ వెళుతుంటే ఒక ఇంటి వరండాలో కుటుంబ ప్రార్థన జరుగుతుందట. ఆయనకి మొదటి నుంచి పాటలు అంటే పిచ్చి, సంగీతం అంటే పిచ్చి. అంటే మా వాళ్ళు చెప్తుంటే అందులో ఉన్నప్పుడు జాగారాలు భజనలు జరిగినప్పుడు వాయిద్యాలు వాయించేవాళ్ళట మా తాత ముత్తాతలు, వాళ్ళ సంబంధులు అందరూ. ఆ సాలుబడిందేమో, అందుకే అంత మెంటల్ ఎఫెక్ట్లో కూడా పాటలు పాడుతూ ఉంటే వీళ్ళు అక్కడ కూర్చున్నాడు. ఆ కుటుంబస్తులు వీడెవడో పిచ్చోడు వచ్చాడు, చెప్పులు దుబ్బేస్తాడేమో అని అత్యవసరంగా ప్రార్థన ముగించి లేగరా అని చాపలాగేసి 1964 ఫిబ్రవరి 15 సాటర్డే ఆ ఇంటి దగ్గర నుంచి అటు నడుచుకుంటూ వెళుతున్నాడు అటు నెల్లూరులో. ఒక్కసారిగా ఒక్క వెలుగు వెలిగింది ఆయన మీద. ఒక్క వెలుగు వెలిగింది. ఎప్పుడైతే ఆయన మీద ప్రకాశమానమైన వెలుగు వెలిగిందో, అది మామూలు వెలుగు కాదు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఆ క్రీస్తు వెలుగు ఎప్పుడైతే ప్రకాశించిందో, స్థిమితము లేని జీవితం కాస్త స్థిరపరచబడి క్షణాల్లో రెప్పపాటులో మా ఇల్లు ఎక్కడ, దిగంబరిగా ఉన్నానేంటి, నేను ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయినేంటి, అసలు మా ఇల్లు ఎక్కడ, మా అన్నదమ్ముళ్ళు ఎక్కడ, మా చెల్లెళ్ళు ఎక్కడ, మా అమ్మ నాన్న ఎక్కడ అని వెతుక్కుంటూ ఆ అర్ధరాత్రి వెతుక్కుంటూ ఇంటికి వెళ్ళిపోయి బల్ల మీద పడుకున్నాడు. వేకువనే లేచి మా ఇంట్లో బావి ఉంటే బావి దగ్గర స్నానం చేస్తుంటే ఇంట్లో వాళ్ళందరూ అవాక్కై చూస్తున్నారు. ఏమిటి, పిచ్చి కుక్క మరలా ఇంటికి వచ్చింది. ఆయన అవేమీ పట్టించుకోకుండా ఫ్రెడ్ అన్న వాళ్ళ నాన్న బట్టలుంటే అవి వేసేసుకొని తిన్నగా నిన్న రాత్రి ప్రార్థన జరిగిందే అక్కడికి వెళ్ళాడు. ఆ ఇంట్లో వాళ్ళు సాదరంగా ఆహ్వానించారు. ఎందుకు, బట్టలు బాగున్నాయి కదా. ఎవరు బాబు నువ్వు అంటే, ఎవరేంటంటే నిన్న రాత్రి వచ్చాను కదా నేను. నిన్న రాత్రి నువ్వు కాదే వచ్చింది, ఓ పిచ్చోడు వచ్చాడే. నేనే ఆ పిచ్చోడు. ఏమిటి, ఏమైంది? ఒక్క రాత్రిలో మీ ఇంటి దగ్గర నుంచి వెళుతున్నప్పుడు ఒక వెలుగు వెలిగింది నా మీద. ఇక నా జీవితం మారిపోయింది. స్వర్గీయ యేసన్న గారు రక్షింపబడి బాప్తిసం పొంది ఇదిగో ఈ 2024కి 60 సంవత్సరాలు పూర్తయింది రక్షించబడి. ఇక 64వ సంవత్సరం నుండి మంచి విశ్వాసిగా, సేవకులకి సహకారిగా దేవుని మందిరంలో ఉంటూ ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ అట్లా ఉండేవాడు. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో సేవకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఇంట్లో వాళ్ళు ససేమిరా వద్దన్నారు. యేసన్న గారు ఒకటే అన్నారు, ప్రభు పిలుస్తున్నారు, నేను వెళ్ళాలి. నేను దేవుని కొరకు నిబంధన చేయబడ్డాను. నిబంధన మందసం దేవుని ఇంట్లో ఉండాలి, మన ఇంట్లో ఉండకూడదు. వాళ్ళ అమ్మగారు మోర్చిల్లి పడిపోయింది. వాళ్ళ నాన్నగారు చాలా మదన పడిపోయి, ఏమిటి ఇట్లా జరుగుతూ ఉంది. 4 చెల్లెళ్ళు కాళ్ళు చేతులు పట్టుకు బ్రతున్నారు, అన్నయ్య వద్దు వద్దు వద్దు, కానీ వెళ్ళిపోయారు. అది అద్భుతం కదా. 1968 ఇదే ఆగస్టు, ఇదే మొదటి వారంలో దేవుని ఇంట్లో అడుగుపెట్టాడు. ఎంత యాదృచ్ఛితంగా జరిగే కార్యాలు చూడండి. 68 ఆగస్టు మొదటి వారంలో ఒక పరిశుద్ధుల సహవాసంలో దేవుని ఇంట్లో అడుగుపెట్టాడు. గమ్మత్తు ఏంటో చెప్పనా, ఇదే ఆగస్టు ఈ మొదటి వారంలో
ఈ ఇల్లు వదిలిపెట్టి మహిమలోకి వెళ్ళిపోయాడు. ఇదే ఆగస్టు. సరే, 68లో వెళ్ళిన సేవకుడు 77వ సంవత్సరం వరకు 10 సంవత్సరాలు ఓ పరిశుద్ధుల సహవాసంలో ఉన్నాడు. ఆ పరిశుద్ధుల సహవాసంలో సేవా క్రమం, ఉన్నతమైన ఉపదేశం, అపోస్తులు ప్రవక్తలు పునాదులు వేసిన సంఘం ఎట్లా కట్టాలి, ఇవన్నీ నేర్చుకుంటూ ఎక్కువ స్వార్థ భారం కలిగి ఎక్కువగా పాటలు రాస్తూ ఎక్కువగా పెద్ద పెద్ద సేవకుల దగ్గర మణిగి సేవ చేసుకుంటూ ఇట్లా జరుగుతాం. వాస్తవంగా ఆ సంస్థలో ఉన్న పద్ధతి, ఆ సంస్థలో ఉన్న కొన్ని ఇరుకు ఇబ్బందులను బట్టి నేను మరలా చెప్తున్నాను, ఆయనతో ఉన్నాము కనుకనే చెప్తున్నాను. 77లో ఆ పరిశుద్ధుల సహవాసాన్ని వదిలిపెట్టి ఆయన బయటకు రావడానికి కారణం వాస్తవంగా పలు విధాలుగా చెప్తూ ఉంటారు. ఆఖరి శ్వాస పోవడానికి ఒక నెల క్రితం దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుతూ కనీసం నా బిడ్డలకైనా నా తర్వాత వారసులకైనా తెలిసి ఉండాలి కదా, నేను దేవుని సన్నిధిలోనే కాదు మంచి మనస్సాక్షి, మీ దగ్గర కూడా మంచి మనస్సాక్షి గలవాడనే ఉండాలి కదా. ఇంకిప్పుడు కూడా చెప్పుకోకపోతే వ్యర్థమైపోతుంది నా ప్రయాసని మమ్మల్ని ఒక 4-5 కూర్చోబెట్టుకొని చిన్న వయసులోనే లేడి పిల్లలాగా గంతులు వేస్తూ చురుగ్గా సేవ చేస్తూ సువార్త సభలు ఏర్పాటు చేసుకుంటూ అలాగే ఒక బోర్డు పెట్టి బైబిల్ స్టడీస్ ఇస్తూ అప్పటికే ఓ 25 పాటలు రాసేసి చేస్తుంటే కాస్త అనుభవం కలిగిన వాళ్ళు వీళ్ళు దూషించడం, నిందలు వేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటే అవి వాళ్ళ నాయకుల వరకు వెళ్ళాయి. ఆ నాయకులు ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు, దైవికమైన వివేచన కలిగిన సేవకులు సరిగ్గా 77 వరకు ఆ సంస్థలో ఉండి ఓ రోజు పెద్ద ఆయన పిలిచి, పాస్టర్ సి జాన్ గారు పిలిచి చిన్న ప్రార్థన చేశారు. ఏసన్నా, వాస్తవంగా ఏసన్న గారిని ఎప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు ఏసన్న అని పిలవరు. దేవరాజు గారు ఏమంటారు అన్నని? యేసు అంటాడు. ఏసన్న గారి 2వ గురువు అని చెప్పాలి. ఏసన్న గారి 2వ గురువు దేవరాజు గారు ఎప్పుడు కూడా ఏసన్న అని పిలిచిన దాఖలాలు ఉండవు, యేసు అనేవారు. ఆ పెద్ద ఆయన కూడా సీజాన్ గారు కూడా యేసు అని పిలిచేవారు. యేసు వెళ్ళరా, మోకరించరా. ఎందుకు పాస్టర్ గారు? మోకరించు అని ప్రార్థన చేసి, దేవుడు నిన్ను పిలిచిన పిలుపు ఏర్పాటు ఇది కాదు నాయన, నీ ఎడల నా దేవుని సంకల్పం అత్యద్భుతమైంది అంచేత ఇక్కడుంటే బావిలో కప్పలాగా ఉండిపోతావు, అందుకని ప్రార్థన చేస్తాను అని ఇదిగో ఈ ప్రాంతాన్ని సూచించి అక్కడికి వెళ్ళి సేవ ప్రారంభించుకో, ఎవ్వరు లేని బీడు భూమిని దున్నమని ప్రార్థన చేసి పంపించాం. వెళ్ళిపోతూ చేతిలో చిల్లిగవ్వలేదు కదా. పెద్ద ఆయన్ని అడిగాడంటే, పాస్టర్ గారు మరి నేను వెళ్ళాలంటే ఛార్జీలు కావాలి కదా నాకంటే. కదా అని ఓ 10 రూపాయలు ఇచ్చారట. అప్పుడు ఏసన్న గారు వెనక్కి తిరిగి నడుచుకుంటూ 10 సంవత్సరాలు ఈ పరిశుద్ధుల సహవాసంలో సేవ చేస్తే ఏడాదికి రూపాయి చొప్పున మా పాస్టర్ గారు నాకు జీతం ఇచ్చాడని సంతోషంగా చెప్పేవారు ఆయన. అలా వెళ్ళిపోతుంటే అక్కడ ఒక పెద్ద సిస్టర్ ఒక ఆవిడ, యేసు నాయనా ఇలారా, ఏమిటి సంగతి? అదేనక్క పెద్ద ఆయన ఇలా చెప్పారు, వెళ్ళమన్నారు పలానా చోట అంటే, నిజం నాయన, నీకు దేవుడిచ్చిన ప్రత్యక్షతలు వేరు అని ఆవిడ కూడా ప్రార్థన చేసి
ఆ దైవజనురాలు ప్రవచించింది ఆ రోజున, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపని నేను నీకు చూపెడతాను. అదిగో ఆ పరిశుద్ధుల మాట దేవుని మాటగా శిరస వహించి ఒంటరిగా ఇక్కడికి వచ్చి నుంచున్నాడు. అంటే నిలవని నీడలేదు, ఇక్కడ నుంచున్నాడు, ఇక్కడ నుంచున్నాడు. ఇక అట్లా సేవ ప్రారంభించుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు మీకు ఒక వాక్యాన్ని తెలుగు బైబిల్లో ఏమనుందంటే మీకు వాక్యాన్ని బోధించి, అందరూ చదవండి, హెబ్రీ పత్రిక 13:7, మీకు వాక్యాన్ని బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా వారి విశ్వాసమును. ఇప్పుడు మీరు గమనించండి, చాలామంది చదువుకున్న వాళ్ళు, మేధావులు, జ్ఞానము కలిగిన వాళ్ళు లైవ్లో చూస్తున్నారు. 10 కాలాల పాటు చూస్తూ ఉంటారు కనుక దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతలను బట్టి, నాకున్న సమయాన్ని బట్టి ఒక 4-5 తర్జుమాలు ముందు పెట్టుకొని దేవుని వాక్యాన్ని సేకరిస్తూ ఉంటాను. ఏ తర్జుమాలో లోతైన అనుభూతి కలుగుతుందో, ఏ తర్జుమాలో పరిశుద్ధతలో ఇంకొక గ్రేడ్ మెట్టు పైకెక్కగలమో ఆ తర్జుమాలో ఉన్న మాటలు బయటికి తీసుకొని వర్తమానాలు చెప్తూ ఉంటాను. తెలుగులో చాలా సింపుల్గా, చాలా తేలిగ్గా జ్ఞాపకం చేసుకోండి, తలంచండి, అనుసరించండి వారి విశ్వాసమును అనుంది. కానీ యాంప్లిఫైడ్ బైబిల్లో క్లాసిక్ ఎడిషన్, యాంప్లిఫైడ్ బైబిల్, డెక్స్ బైబిల్, థామ్సన్ చైల్డ్ రెఫరెన్స్, స్కోఫీల్డ్ బైబిల్, జెరోమ్ బైబిల్, లివింగ్ ట్రాన్స్లేషన్, కింగ్ జేమ్స్, ఇట్లా చాలా వర్షన్స్ ఉన్నాయి. యాంప్లిఫైడ్ బైబిల్లో క్లాసిక్ ఎడిషన్ అనే దాంట్లో ఉన్న మాట నేను మీకు చదివి వినిపిస్తాను. ఎంత డెప్త్గా ఉంటుందంటే ఆ మాటలు. ఇక్కడేమో జస్ట్ వారి విశ్వాసమును, జస్ట్ కేవలం వారి విశ్వాసమును అనుసరించండి, యేసన్న గారి విశ్వాసాన్ని అనుసరించండి. ఇంగ్లీష్లోకి వెళ్ళే మునుపు ఏంటి యేసన్న గారి విశ్వాసం చెప్తా. ఇక్కడ సేవ చేసి కాలి నడకన సేవ చేస్తున్న రోజుల్లో ఒక సైకిల్ కోసం ప్రార్థన చేసుకుంటూ ఉండేవారట. ఆ సైకిల్ ఎలా ఉండాలనేది పేపర్లో రాసి పెట్టుకున్నారట. ఏమని? హెర్కులస్ కంపెనీ బ్లాక్ సైకిల్, రెడ్ స్టిక్కర్, ముందు బల్బ్ ఉండాలి, లైట్ ఉండాలి, అండ్ సైడు డైనమో, ఆ లైట్ వెలగటానికి డైనమో ఉండేది పాత రోజుల్లో. ఈ మాటలన్నీ రాసి పెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన. విశ్వాసముతో ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభు నాకు హెర్కులస్ మేడ్ ఇన్ ఇంగ్లాండ్ సైకిల్ ఇస్తాడు దేవుడు. ఇది ఆయన ప్రార్థన. ఒకానొక సందర్భంలో ఈ లోపలికి వెళ్ళి వైకుంఠపురం అనుకుంటాను, వైకుంఠపురం దగ్గరలో ఒక తల్లి కాలి నడకన యేసన్న గారు గ్రామాలు తిరుగుతుంటే ప్రార్థన ఆవిడే, ప్రభువులోకి వచ్చిన ఆవిడే. అయ్యా, ప్రథమ ఫలం ప్రభుకేనమ్మా. అట్లాగైతే ఈ నా కొడుకుని తీసుకెళ్ళి, అంటే ప్రథమ ఫలం నువ్వు ఒక్కడివే చేయలేకపోతున్నావు, ఒక్కడివే తిరగలేకపోతున్నావు, ఒక్కడివే సేవలో చాలా ఇబ్బంది పడుతున్నావు, ఇదిగో తీసుకెళ్ళి నువ్వు వాడు విడిగా సేవ చేయండి. అసలు విచ్చలవిడైన మాట ఎక్కడ వాడాలి? భాష వాడిని తీసుకెళ్ళి విచ్చలవిడిగా తిరగడం అంటారు, కానీ సేవ ఎక్కడ అంటారండి? తమ్ముడు పాట ఎట్లుంది అన్నా? దుమ్ము రేగిందన్న. పాట ఎట్లుందంటే బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, ఇట్లా మాట. దుమ్మురి దాని అర్థం ఏంట్రా? దుమ్మురే అన్నా, సినిమా చూపెట్టావన్నా. ఏం చూపెట్టారంట? అరే వాళ్ళు సినిమాలు మానేసి చాలా కాలమైంది కదరా. ఎక్కడ వాడాలి ఆ మాటలు? ఇదిగో నా కొడుకుని తీసుకెళ్ళి నువ్వు వాడు విడిగా. యేసన్న గారు చూశాడంట అని. వాడు వయసు ఎంతమ్మా? 25 చూశాడు.
ఈ కాలేమో ఉత్తరాయణం, ఈ కాలేమో దక్షిణాయనం, మధ్యలో ఈ కొండ. ఒంటి మీద నూలు పోలేదు, ఆదాం మనవళ్ళలాగా ఉన్నాడు. కళ్ళు పుసుళ్ళు కట్టేసి ఉన్నాయి, ఈగలు, పురుగులు, చీమిడి, జొల్లు, బో నాయన. వాడు ఏవీ చేసుకోలేకపోతున్నాడు. 1, 2, 3, 4, 5 అన్నీ అరుగు మీదే, అన్నీ అరుగు మీదే. ఏ ఫలం ఇది? ఇచ్చలివిడిగా. ఏమ్మా ఇంకొక 3 కొడుకులు ఉన్నట్టున్నారుగా, వాళ్ళలో ఎవడన్నా ఒకడిని ఇవ్వకపోయాడు అంటే బైబిల్లో ప్రథమ ఫలమే ఉంది కదా అయ్యగారు. వద్దు వాడిని కనుక తీసుకెళ్తే నేను చేసే సేవ కూడా మానేసి వాడికి అన్నీ వద్దు, ఇచ్చలివిడి సేవ వద్దు నాకు. సరేలే వాడిని వద్దంటే వద్దన్నావు కానీ కాలు నడకని సేవ చేయలేకపోతున్నావుగా, ఇదిగో ఈ సైకిల్ తీసుకెళ్ళి ఈ సైకిల్ ద్వారానైనా ఇచ్చలివిడిగా సేవ. మరలా ఇచ్చలివిడి అంటదే. సైకిల్ చూశాడంట, దానికి రిమ్ములు లేవు, స్టాండ్ లేదు, బ్రేకు లేదు, బెల్ల లేదు, సీట్ లేదు, ఎక్కడ కూర్చోవాలి, చైన్ లేదు. దశాబ్దాల తరబడి ఈ పేడ కళ్ళాపు చల్లి 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 తుప్పడిపోయింది అది. ఈ సైకిల్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? ఈ సైకిల్ కాదు, నేను విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటున్నాను. ఇది కనుక వద్దన్నావు అంటే దేవుడు నీకు ఏది ఇవ్వడు. ఇది నా శాపం, పోయి నీ నోట్లో మట్టి కొట్ట. సేవకుడు చెప్పిస్తుంది అవతర ఇదే. ఇది తీసుకెళ్ళకపోతే ఆవిడకి ఇంట్లో అడ్డంగా ఉంది. అది పాత సామాన్ వాడికి వేస్తానంటే వాడు పావలా ఇస్తానన్నాడంట. సేవకి ఇచ్చిందంటే ఉంటారు కొంతమంది ఈ ఎడారిలో చిమ్మ చీకట్లో ఈతాకులు తీసుకొచ్చి చిన్న పాకేసుకొని పడుకుంటున్న చీకట్లో, కరెంట్ లేదు, లైట్ లేదు, దీపం లేదు. కింద పడుకుంటే కప్పలు పాములు వస్తాయేమోనని మట్టి తిప్పలాగా చేసుకొని, సమాధిలాగా చేసుకొని ఆ సమాధి మీద పడుకునేవాడట. కప్పలు పైకి ఎగరవని. చిమ్మ చీకటి. ఆ రోజుల్లో అట్లా నడుచుకుంటూ వెళుతుంటే ఒక లాందర్ లేదండి, చిన్న లాందర్ లాంటి, చిన్నది, పెద్దది కాదు, ఇంతది కాదు, చిన్నది, చిమినిలా ఉంటుంది, చిన్నది. అది అక్కడ పడిపోయిందంట దెబ్బలో. అమ్మ దేవుడే ఇచ్చాడు రా బాబు అని దాన్ని తెచ్చుకొని శుభ్రంగా కడిగి దానికి ఒక బేడో అనబట్టి చిమిని కొని దీపం పెట్టి కూసంత ఆయిల్ పోసుకొని కిరోసిను రాత్రి పెట్టుకున్నాడంట. 2 రోజులు అమ్మ దేవుడే నాకు దీపం ఇచ్చాడు నాయన, స్తోత్రం ప్రభు అంటే 3వ రోజు ఒకడు వచ్చాడంట. ఇదిగో హలో ఎవరున్నారు, ఎవరిలోనా? ఏంటి బాబు, నీ ఇంట్లో ఆ దీపం ఉందే, అది మాది, మా అమ్మ తీసుకొని రమ్మంది. మీ అమ్మ తీసుకొని రావడం ఏంట్రా? ఆ దెబ్బలో పడిపోయింటే నేను రా శుభ్రంగా కడుక్కొని చిమిని, అది మాకు తెలియదు, మా అమ్మ తీసుకురమ్మంది. అరే చీకట్లో ఇబ్బంది పడుతున్నాను రా, అది మీ ఇల్లు అక్కడ కదా, ఈ దెబ్బలో దొరికింది నాకు. ఇక వాళ్ళ అమ్మ వచ్చి, ఎవరా నువ్వు సన్నా సోడా, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పడి సామాన్ లోనికి ఎత్తుకెళ్ళేదంటే ఏం చేస్తాడు మౌను. సరే ఇదిగో అట్లా ప్రారంభించాడు ఆయన. ఇక్కడ అట్లా ప్రారంభించాడు ఆయన. రోజు గుంటూరులో జిన్నా టవర్ సెంటర్లో పాత బట్టలు అమ్ముతారు. ఏ రోగిష్టోడు క్యాన్సర్ వచ్చి జబ్బు చేసి చచ్చిపోయినాడు బట్టలు అక్కడ అమ్ముతూ ఉంటారు. కొత్తవి కొనుక్కునే స్తోమత లేక ఎవడు ఏ జబ్బుడు ఆ బట్టలు ఒక జత కొనుక్కొని 2 రోజులు వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఉతుక్కొని వేసుకునేవాడు. అట్లా జత బట్టలు కొనుక్కొని ఖాళీ నడకని వెళ్తుంటే స్టాల్స్ స్కూల్ దగ్గర ఓ ఇల్లాలు సంచి అవి చూసి, నువ్వు సేవ చేస్తావా? అవునమ్మా సేవకుని. ప్రార్థన కూడా చేస్తావా? చేస్తానమ్మా. మా ఇంటికి క్వార్టర్స్కి వెళ్దాం, పోలీస్ క్వార్టర్స్కి, మా ఆయనకి ప్రార్థన చేయాలి. తీసుకెళ్ళి వాళ్ళ ఆయనకి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి, పైకి ఎత్తి కట్టారు. ఇట్లా కూర్చో కాఫీ పెట్టుకొస్తానని వెళ్ళింది. ఈలోగా స్టార్ట్ చేసింది. ఏసన్న గారు అడిగారంట, సార్ పోలీసు గారు ఏమైంది సార్ మీకు? ఏమైంది నాయన? ఒక డిపార్ట్మెంట్లో
ఇప్పట్లో బైకులు ఇస్తున్నారు డిపార్ట్మెంట్లో, అప్పట్లో సైకిళ్ళు ఇచ్చేవారు. సైకిళ్ళు ఇస్తున్నారు. నాకేమో చిన్నప్పటి నుంచి సైకిల్ తొక్కిన దాఖలాలు లేవు, నాకు అసలు రాదు సైకిల్. నేను నా భార్యకు కూడా చెప్పాల సైకిళ్ళు ఇస్తున్నట్టు. అదిగో ఎదురింటి సుప్పనాద్ది మా ఆవిడికి చెప్పేసింది. నేను దండం పెడి, వద్దే నాకు రాదే సైకిల్ అంటే, నేను నేర్పిస్తా నీకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. వద్దన్నా విని సచ్చిందా, తెప్పించింది, ఎక్కిచ్చి వద్దన్నా ఎక్క వద్దే ఎక్కిచ్చి తోసిందంట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి దడేలను పడ్డం 2 కాళ్ళు ఇరిగిపోయినాడికి. అంటాడు, ఆ సైకిల్ ఉన్నంత కాలం నాకు బాగుపడదు, నువ్వు ఎత్తుకెళ్ళిపోయి సైకిల్ అన్నాడంట. మా నేను తీసుకెళ్ళను బాబా, నిన్నే కాళ్ళు ఎరగొట్టింది, మేము నన్నైతే ఏకంగా పాతేస్తుంది, నేను తీసుకెళ్ళాను అంట. ఈలోగా ఆవిడ కాఫీ తెచ్చి, ఏం మాట్లాడుకున్నారు మీరు అందంట. ఏం మాట్లాడుకోలేదమ్మా, నీకు దండం అన్నాడు. పాప మా ఆవిడే అందంట, మా ఆయన పతియే ప్రత్యక్ష దైవం, నేనే మా ఆయన కాళ్ళు ఎరగొట్టే, తప్పు అయిపోయింది నాయన. ఆ సైకిల్ ఉన్నంత కాలం మా ఆయనకు బాగుపడ్డాం. ఇదిగో దండం పెడతాం, కాళ్ళు నడకని తిరుగుతున్నావుగా, అదిగో ఆ పెరట్లో సైకిల్ ఉంది, ఆ సైకిల్ తీసుకెళ్ళి సేవ చేసుకుని ఆయన. సైకిల్ అంటే వద్దని కాదు, ఆలోచిస్తున్నాడు. కిటికీలను చూశాడంట, ఏదైతే రాసి పెట్టుకున్నాడు ఆయన, హెర్కులస్, బ్లాక్ సైకిల్, రెడ్ స్టిక్కర్, ఫ్రంట్ లైటు, సైడు డైనమో, కొత్తది సీల్డ్ సైకిల్. అమ్మా, దీనికోసమే నేను చాలా కాలంగా ప్రార్థనలో పెట్టానమ్మా. ఇక ఆ సైకిల్ తీసుకొని గుంటూరు స్టాల్స్ హై స్కూల్ దగ్గర ఉన్న పోలీస్ క్వార్టర్స్ నుంచి లేమలికి తొక్కుకుంటూ వచ్చాను. ఇప్పుడు వారి విశ్వాసమును అనుసరించండి అంటే ఈ సైకిల్ కోసం, ఉప్పు కోసం, పప్పు కోసం, అగ్గిపెట్టు కోసం ఇవా కాదు. ఇప్పుడు ఇంగ్లీష్ యాంప్లిఫైడ్ బైబిల్ చదువుతాను. చదువుకున్న పిల్లలైనా చదువులేని వాళ్ళైనా పరిశుద్ధాత్ముడు మీకు అర్థమయ్యే శైలిలో వివరించును గాక. ఇన్ ఇంగ్లీష్ యాంప్లిఫైడ్ బైబిల్ క్లాసిక్ ఎడిషన్, రిమెంబర్ యువర్ లీడర్స్ అండ్ సుపీరియర్స్. రిమెంబర్ యువర్ లీడర్స్ అండ్ సుపీరియర్స్ ఇన్ అథారిటీ, ఫర్ ఇట్ వాజ్ ద who brought to you the word of God. దేవుని వాక్యము యొద్దకు మిమ్మల్ని నడిపించిన వాడని. ఓకే, లీడర్స్ అండ్ సుపీరియర్స్. ఈ హోసన్నా మినిస్ట్రీస్కి ప్రేమక్క సుపీరియర్ సిస్టర్, అవునా? అది హల్లెలూయా, మై గ్లోరీ, రైట్. అబ్జర్వ్ attentively and consider their manner of living, the outcome of their well spent lives, and imitate. అదే వారి విశ్వాసాన్ని అనుసరించండి అని ఉందా? imitate their faith, their conviction that God exists and is the. ఇప్పుడు చెప్పబోయేది, వారి విశ్వాసమును అనుసరించండి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇదిగో ఈ దైవజనుడు యేసన్న గారు అనే దైవజనుడు, అదిగో ఆ దేవునిని ఏమని విశ్వసించారు, అలాగే ఆయన దేవునిని ఎలా విశ్వసించారో మీరు కూడా అలాగే విశ్వసించండి. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. యేసన్న గారి విశ్వాసమును కాదు, యేసన్న గారు దేవునిని ఏమని విశ్వసించారో అలాంటి విశ్వాసాన్ని మీరు కూడా అనుసరించండి. ఇమిటేట్ దెయిర్ ఫెయిత్. ఏమని ఫెయిత్? యేసన్న గారు దేవునిని ఏమని విశ్వసించారో తెలుసా? 5 మాటలు చెప్తా. క్రియేటర్ అండ్ రూలర్ ఆఫ్ ఆల్ థింగ్స్, the provider and bestower of eternal salvation through Christ, and the leaning of the entire human personality on God in absolute trust and confidence in His power and wisdom and goodness. Chapna
దైవ సేవకుడు లేక మాకు వాక్యాన్ని బోధించిన వ్యక్తి లేక మాకు నాయకునిగా ఉన్న యేసన్న గారు దేవునిని ఏమని విశ్వసించాడో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేటర్, సృష్టికర్త. 2 రూలర్ ఆఫ్ ఆల్ థింగ్స్. రూలర్ మొదటి మాట సృష్టికర్తని విశ్వసించాడు. 2 సర్వాధికారిని విశ్వసించాడు. 3 ప్రొవైడర్. ప్రొవైడర్ అంటే అర్థం ఏంటి తెలుసా? సిద్ధపరచువాడు లేక సమకూర్చువాడు, సమకూర్చే దేవుడు. 4 బెస్టోవర్. బెస్టోవర్ అంటే దయచేయువాడు, దయచేయువాడు. ఆఖరి మాటగా చెప్పాలంటే 3 మాటలు ఉంటాయి. ఒకటి పవర్, విజ్డమ్, గుడ్నెస్. ఈ 3 కలిపితే అప్హోల్డర్, ఆదుకొనేవాడు. సృష్టికర్తని, సర్వాధికారిని, సిద్ధపరిచి సమకూర్చేవాడని, దయచేయువాడని, ఆదుకొనేవాడు. విజ్డమ్ అండ్ పవర్ అండ్ గుడ్నెస్. 5 మాటలు. తెలుగులో వెరీ సింపుల్గా ఉంది. నా మాటలు అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. అర్థం కాకపోతే యూట్యూబ్లో ఉంటుంది, మరలా 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 చూడండి. ఒక దైవ సేవకుడు యేసన్న గారు నాయకుడు దేవుని ఏమని విశ్వసించారు అంటే సృష్టికర్త. సృష్టికర్త. ఎస్, ఇవాళ మీరు నేను పుట్టాము అంటే ఇది సృష్టికర్త యొక్క చలవ తప్ప మరొక్కటి కాదు. నిజమే. ఏమని విశ్వసించుంటారు ఆయన? 1 ఇర్మియాతో దేవుడు అంటారు కదా, తల్లి గర్భంలో పడక మునిపే. ఏమండి? తల్లి గర్భంలో పడక మునుపు. పౌలు అంటారు, తల్లి గర్భములో పడినది మొదలుకొని ఇదిగో ఈ సేవకు నన్ను ప్రత్యేకించింది నా దేవుని కృప. చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతించండి. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నా దేవుడు నన్ను వృధాగా సృష్టించలేదు. ఎవరికి దేనికి పనికి రాకుండా నిష్ప్రయోజనముగా దేవుడు నన్ను సృష్టించలేదు. ప్రతి ఒక్కళ్ళు దేవుడు ఈ లోకములో సృష్టించిన ప్రతి జీవి, ప్రతి మొక్క ఏదో ఒక సంకల్పంతోనే దేవుడు సృష్టించారు. దైవజనులు యేసన్న గారు సృష్టికర్తను ఎంతగా నమ్మాడో తెలుసా? నా తల్లి గర్భంలో పడక మునిపే, అంతకుముందు మా నాన్న పడ్డాడు, బతికి బట్టగట్టాడు. ఆ తర్వాత ఫ్రెడ్ అన్న వాళ్ళ నాన్న పుట్టాడు, వాళ్ళ నాన్నగారు కూడా బతికి బట్ట కట్టాడు. ఆ తర్వాత 2-3 పిల్లలు పుట్టి చచ్చిపోయారు. వాళ్ళ కులదైవమో కులదేవతో దయ్యమో అపవిత్రాత్మ ఏదో వచ్చి పిండాన్ని తినేస్తుంది, పుట్టిన బిడ్డల్ని ఆవగించి చంపేస్తుందన్న ఒక అపోహ. అట్ దట్ టైం తల్లి గర్భంలో పడక మునిపే యేసన్న అనే ఒక వ్యక్తిని సృష్టికర్త అయిన దేవుడు కృపతో ప్రత్యేకించాడు. వీడు నా సేవకుడు అవుతాడు. నేను ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉంటాను, ఇక్కడ కూర్చున్న మీలో నువ్వు క్రైస్తవుడివే, గత 10 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో ప్రభువుని నమ్ముకున్నావు. మీ నాన్న అమ్మ మీ తోబుట్టువులు ఇప్పటికి పచ్చి విగ్రహారాధికులు అయి ఉండొచ్చు, కానీ వాక్యంగా నమ్మాలి. మీ తల్లి గర్భంలో పడ్డ వెంటనే ఈ సేవకి నా దేవుని కృప మిమ్మల్ని ప్రత్యేకించి, పుట్టాక కాదు, సృష్టికర్త గనక. అందుకే యేసన్న గారు అంటారు, సృష్టికర్త గనక నా దేవుడు నా తల్లి గర్భంలో పడ్డప్పుడే నన్ను సేవకు ప్రత్యేకించున్నాడు. ఏదో నేను తటస్థంగా రాలేదు ఈ సేవలోకి, ఏ ఒక్కరు కూడా తటస్థంగా ఈ సేవలోకి రాలేదు. సృష్టికర్త నా దేవుని ప్రియులారా, అనేక సందర్భాల్లో బోలెడన్ని సంకటాలు వచ్చాయి. ఆయన జీవితంలో ఎన్నో సందర్భాల్లో
మరణపు అంచుల వరకు వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా లేకపోలేదు. పరిశుద్ధుల సహవాసంలో సేవ చేస్తున్నప్పుడు హై వైరల్ ఫీవర్ అండ్ మలేరియా, టైఫాయిడ్ వచ్చి ఈ 2 కళ్ళు కుళ్ళిపోయి, ఈ 2 కళ్ళు కుళ్ళిపోయి కారిపోయినాయట. అప్పటికే సేవకు వెళ్ళి 8-9 సంవత్సరాలు అయిపోయింది. ఆయన మంచి యుక్త వయసులో ఉన్నాడు. టైఫాయిడ్, మలేరియాకి 2 కళ్ళు కుళ్ళిపోయి కారిపోయినాయంట. అయినా మరణపంచుల వరకు వెళ్ళిన ఆయన ఒకటే తెలుసు, నేను విశ్వసించింది సృష్టికర్తని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి ఒక్కళ్ళు అసలు నిన్ను రూపించిన సృష్టికర్త ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేయగలడో ఆయనను విశ్వసించాలి. దైవజనులు యేసన్న గారు సృష్టికర్తని అమాంతంగా సంపూర్ణంగా విశ్వసించారు. కనుకనే సృష్టికర్తలో ఉన్న ఇంకొక అద్భుతమైన అనుభూతి ఏమిటి తెలుసా? ఆయన ఏదైనా బాగు చేస్తాడు, ఎవరినైనా బాగు చేస్తాడు, ఎట్లాంటి పరిస్థితులైనా బాగు చేస్తారు. ఉదాహరణ ఎప్పుడో చెప్పినట్టు గుర్తు నాకు. అమెరికాలో కొత్తగా పెళ్ళైన జంట పెళ్ళయి ఓ వారం 10 రోజులు అయి ఉంటుంది. షికారుగా ఒక కారు తీసుకొని లాంగ్ డ్రైవ్ వెళుతున్నారు. హైవేలోకి వెళ్ళిన తర్వాత కారు ఆగిపోయింది. 2-3 గంటలు ఆ కుర్రాడు బానెట్ పైకెత్తి ఎంత ప్రయత్నించినా ఏమాత్రం ఎవ్వరు కారు ఆపట్లేదు. హైవే చెయ్యెత్తి ఆపుతున్నా ఆపట్లే. ఆడపిల్ల కూడా కిందకి దిగింది. ఇలాగా ఓ పెద్ద ఆయన వీళ్ళని దాటి వెళ్ళిపోయి కారు ఆ ప్రక్కన పార్కింగ్ చేసి నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకుంటూ వచ్చి, బాబు కారు ఏమైనా రిపేర్ వచ్చిందా, నేనేమైనా చేయమంటావా? వీడికి ఈగో ఒకటి, ముసలోడా చింత చచ్చినా నీకు పులుపు సావలేదు. ఆడపిల్ల కనబడితే చాలు ఓ సొంగ గార్చుకుంటూ వచ్చి, నేను హెల్ప్ చేయను అక్కర్లేదా బాబు, ఈ హైవే అంత మంచిది కాదు. మెక్సికన్ మాఫియా వాళ్ళు ఎక్కువ ఇక్కడ. నా మాట విను బాబు, నేను చేస్తా. ఎలా చేసుకుంటాంలే. పెద్ద ఆయన వెళ్ళిపోయి కారు దగ్గర నుంచొని వెనక్కి తిరిగి చూస్తానే ఉన్నాడు. కళ్ళల్లో కారం కొట్ట బాగా పొద్దుగుంకింది. ఈ అమ్మాయి అంది, ఏమండి బాబాయ్ వయసు ఉంది ఆయనకి, ఆయన నన్ను చూసి పరిస్థితులు బాగాలేవు, కొంచెం ఆయన వచ్చి చేస్తానంటున్నాడు కదా. ఈ అమ్మాయి బాబాయ్ అనేంతవరకు వీడు దిగల. ఉంటారు ఇట్లాంటి ఎదవలు ఉంటారు. అప్పటికి పిలవట్లే, ఆడొస్తే చూద్దాంలే అంటున్నాడు. పాప మా పెద్ద ఆయనకి తప్పలా, బాగా పొద్దుగుంకాక వచ్చాడు. బాబు నేను ఏదన్నా చేయమంటుంది మీ కూతురు, చేస్తానంటే చెయ్యి అని చూడే పాడి తల పొగరాడికి. ఇక వెంటనే ఆయన బానెట్ పైకెత్తి ఒక 10 నిమిషాలు, పావుగంట ఏదో చేసి, బాబు స్టార్ట్ చేయమన్నాడు. స్టార్ట్ అయ్యి, ఏమండి మీరు సీనియర్ మెకానికా? కాదు బాబు. కాదండి, నేను అంత దుర్మార్గంగా మిమ్మల్ని దూషించాను కదా, వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు మీరు అక్కడ ఆగారు? నా పేరు హెన్రీ ఫోర్డ్. ఈ కారు ఫోర్డ్ కంపెనీది. దీని సృష్టికర్తను నేనే. ఈ ఫోర్డ్ కంపెనీ సృష్టికర్తను నేనే. నా పేరు కలిగిన కారు రోడ్ల మీద రిపేర్ వచ్చి పడిపోతే నాకు కదా అవమానం. దారిని వెళ్ళే వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఫోర్డ్ కారు ఒకటి ఆగిపోయిందిరా అక్కడ, ఇక మీద ఫోర్డ్ కారు కొనకూడదురా అని నా నామాన్ని దూషిస్తారు. అందుకే నువ్వెంత దూషించినా పడ్డా, నువ్వెంత దుర్భాషలాడినా ఓర్చుకున్నా. ఎందుకో తెలుసా, దీని సృష్టికర్త నేను, చేయగలను. దేవుని బిడ్డలారా, దైవ సేవకులు యేసన్న గారు అదే వారి విశ్వాసాన్ని వెంబడించండి. ఇందాక చెప్పిన సైకిల్ కోసం, ఉప్పు కోసం, పప్పు కోసం కాదు. అసలు ఆయన సేవ చేస్తూ ఉన్న, ఎవరి సేవ అయితే చేస్తూ ఉన్నాడో ఆ దేవుడు ఏమై ఉన్నాడు,
ఏమై ఉన్నాడని విశ్వసించారంటే సర్వ సృష్టికి సృష్టికర్త, క్రియేటర్. క్రియేటర్ అంటే అర్థం, ఒకవేళ శిథిలమైపోయినా పాడైపోయినా దాన్ని మరలా బాగు చేస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టి. మీరు కూడా సృష్టికర్తని విశ్వసించాలి. ఏమైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు అనే ఒక అపూర్వమైన అచంచలమైన ఒక విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలి. రెండో మాట, రూలర్, సర్వాధికారి. మీకు వాక్యాన్ని బోధించి మీకు నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకో, వారి విశ్వాసాన్ని. చెప్పానా, ఈ హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు స్వర్గీయ యేసన్న గారు, ఆయన ఏ దేవుని సేవ అయితే చేశారో ఆ దేవుడు సర్వాధికారిని విశ్వసించారు. నీవు నేను కూడా అదిగో ఆ అధికారానికే అప్పగించుకోవాలి. చెప్పాను కదా, 10 సంవత్సరాలు పరిశుద్ధుల పరిచర్యలో ఉండి వారి దగ్గర సేవ నేర్చుకొని వారి గురువు గారు ప్రార్థన చేసిన ఆయన నువ్వు ఇలా చెయ్యంటేనే వచ్చారు. ఒంటరిగా ఇక్కడ ఉన్న రోజుల్లో ఎన్నో ఇబ్బందులు, 1 2 ఎన్ని చెప్తాం. ఒంటరిగా వచ్చాడు ఇక్కడికి. చాలా బాగుండేవాడు, ఒకంత సినిమా యాక్టర్ లాగా కాకపోయినా ఎర్రగా బుర్రగా ముక్కు పొడవుగా అందంగానే రింగులు చుట్టేసుకుని బాగానే ఉండేవాడు. వయసు ఎంత సరిగ్గా 21 సంవత్సరం, 19 ఏళ్ళు, 29 ఏళ్ళు. 48లో పుట్టారు. 77 1977 7వ తారీఖు 7వ నెల ఒంటరిగా ఇక్కడ వచ్చాడు. 77 ఒక్కడే వచ్చాడు. దేవుని కృప. వచ్చిన 3 నెలలకే దివిసీమ తుఫాను, వచ్చిన 3 నెలలకే 77 తుఫాను. తెలుసా మీకు? తెలియదుగా. అన్నీ కుర్రకొంకలం, అన్నీ కొత్త గోరెలు. 77వ సంవత్సరం దివిసీమ తుఫాను. ఇక్కడికి వచ్చింది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ 5 నెలలకే తుఫాను. ఏదో ఈ ఈత కొమ్మలు తీసుకొచ్చి, ఈత చెట్టుకున్న మట్టలు తీసుకొచ్చి ఏదో చిన్న పాకేసుకుంటే అది కూలిపోయింది. ఒక్కడే అడ్డుపంచి కట్టుకొని, మీసాలు ఉండేవి కాదు, అంటుకత్తి వేసుకొని. ఇది ఇక్కడ తుఫాను బాధితులందరికీ, తాటాకులు పోయిన వాళ్ళందరికీ వెదురు బొంగులు పోయిన వాళ్ళందరికీ తాటాకులు, 2 పోయిన వాళ్ళకి అట్లా ఇస్తూ ఉంటే రోజంతా క్యూలో నిల్చొని 2 కేజీల బియ్యం కోసం. దగ్గరకు వచ్చేసరికి ఆడు చౌకతో ఎవరంటాడని, చౌకతో కారమని రేషన్ డీలర్. ఈ కుటుంబాలకు ఇచ్చేది సన్నాసు వాళ్ళకి ఇవ్వం, పెళ్ళి పేరెంట్లు లేని సన్నాసులు కాదు, చర్చిలో వాళ్ళకి అస్సలు ఇవ్వం. గెటౌట్. కాదండి, గత 4 రోజులైంది భోజనం చేసి చాలా ఇబ్బందిగా ఉంది. చర్చిలో వాళ్ళకి ఇవ్వమంటాడు. ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు నుంచొని ఉసూరుమంటూ చీకట్లో నడుచుకుంటూ కూర్చొని రోజులు తరబడి తిండి తెప్ప. 1 సారి కాదు, 2 సార్లు కాదు. ఈ గుంటూరు నుంచి ఈ లేమల నుంచి గుంటూరుకి ఎన్నో 100 సార్లు నడిచెళ్ళి ఉంటాడు, ఛార్జీలకు డబ్బులు లేక, ఖాళీ నడకన. 2-3 రోజులు, 4-5 రోజులు తిండి తిప్పట్లు లేక రోజులు తరబడి, ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఈ చింత చెట్లు ఉన్నాయి కదండి, లేత చింత చిగురు తిని ఆ పులుపుకి వాంతులు చేసుకొని కళ్ళు తిరిగి అక్కడ పక్కన పడిపోతే కుక్కలు వచ్చి ఆ వాంతి తింటా ఉంటే పొలాల్లో పనిచేసుకునేవాళ్ళు, అమ్మో ఎవరినో కుక్కలు బిక్కు తింటున్నాయని పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్లు చల్లి లెగ్గొట్టి, ఏంటి బాబు ఏంటి నువ్వు, అరే అక్కడ ఆ కొండ కింద ఉంటావు నువ్వేనా,
నేనే. ఏమైంది? వారం రోజులైంది అన్నం తిని, చింత చిగురు తినేసాను, వాంతులు చేసి. ఈలోగా పొలాల్లో పనిచేసుకునేవాళ్ళు ఉదయాన్నే వాళ్ళు ఈ గొడ్డుకారం కలుపుకొని లుంగిలోనో లంగాలోనో కట్టుకొచ్చుకుంటారు అన్నం మూట. వాళ్ళు సగం తినేసి 2 సార్లు వాళ్ళు తినేసి మిగిలిన ఎంగిలి అన్నం ఉంటుంది, అది పెడితే తిని నీళ్లు తాగి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి మరలా వెళ్ళి. ఒక్కరోజు కాదు, ఈ దయనీయమైన పరిస్థితుల్లో వెల్ విషర్స్ అంటారు వీళ్ళని, వెల్ విషర్స్ అంటారు. యోగక్షేమాలు కోరుకున్న చాలామంది వచ్చి, ఇదిగో మా సంస్థలో చేరు, మా సంస్థలో చేరు, మా ఆధిపత్యానికి లోబడు, నిన్ను కూడా కాస్త కోస్తో డైరెక్టర్ని చేస్తాంలే, నువ్వు రిపోర్ట్ రాయి, మేము సపోర్ట్ తెప్పిస్తాం, మేము డాలర్లు తెప్పిస్తాం, నువ్వు కాళ్ళలు ఎగరేసుకోవచ్చు. లేదండి, నన్ను ప్రభు పిలిచిన పిలుపు ఏర్పాటు అది కాదు. అయినా నన్ను పిలిచిన నా దేవుడు నమ్మకస్తుడు, ఆయన సర్వాధికారి. మీ అధికారానికి నేను అప్పచెప్పుకోవడం ఏంటి? నో. ఇంకా చెప్పనా, ఆఖరి శ్వాస పోయేంత వరకు ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా నా కింద 500 మంది సేవకులు ఉన్నారన్న మాట ఏ రోజు రాలా ఆయనకి. నిన్నగాక మొన్న మీకులాగా సెమినార్ చేసిన కుర్రాళ్ళని కారులో ముందు సీట్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి ఎవరెవరు వచ్చారండి ఏసన్ గారు? నేను నా తోటి సేవకుడు వచ్చేవాడిని. వాడు నిన్నే వచ్చి ఉంటాడు సేవకి, నా తోటి. ఆయన ఏ అధికారానికి అప్పగించుకోలేదు, ఆయన ఎవరిని అధికారిగా ఫీల్ అయ్యి అజమాయిషి చలాయించిన వాడు కాడు. ప్రభు యొక్క ఆధిపత్యానికి అప్పగించుకున్నాడు, సర్వాధికారి. ఆ రోజుల్లో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చారు సేవలో. కలిమి లేమి కష్ట సుఖ దుఃఖాల మధ్యలో ఒంటరిగా ఇక్కడే ఎన్నో ఇబ్బందులు పడుతూ కాలినడకని ప్రాంతాలన్నీ సేవ చేశాడు. కానీ ఎవరి దగ్గర చేయి చాపి ఒక్క 10 రూపాయలు అడగడం కానీ, ఒక్క పట్టెడు మెతుకులు పెట్టమని కానీ అడిగిన దాఖలాలు లేదు. కారణం, నేను ఆరాధిస్తున్న దేవుడు, నన్ను సేవకు పిలిచిన దేవుడు సర్వ అధికారి. ఆయన ఆధిపత్యానికి నేను లోబడితే నన్ను ఆయన చిత్తానుసారంగా నన్ను నడిపిస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఆయన సర్వాధికారి అని మనం గుర్తుపట్టాలి. నెక్స్ట్, నేను క్లుప్తంగా చెప్తున్నా. 3వ మాట, ప్రొవైడర్. సిద్ధపరిచే దేవుడు ప్రొవైడర్. మాకు నాయకునిగా ఉండి 12 ఏళ్ల క్రితం మహిమలోకి వెళ్ళిపోయిన దైవజనులు ఏసన్న గారు, అదిగో ఆ దేవుణ్ణి ఏమని నమ్మారో తెలుసా? సమస్తము సిద్ధపరచి లేక సమకూర్చువాడు. సమస్తం సమకూడి ఇక్కడ సేవ ప్రారంభించిన రోజుల్లో, అంటే కొంచెం ఎదిగాక అనేక రకాలుగా సమకూర్పు జరిగిందనుకోండి, దేవుడు చాలా సిద్ధపరుస్తూ వచ్చాడు. కానీ కష్ట సమయాల్లో దేవుడు ఎలా సిద్ధపరిచారు అనేది ఒకంత మాట్లాడుకుందాం. వాస్తవంగా దైవజనులు ఏసన్న గారికి పాటలు పాడడం ఇష్టం, చాలా ఇష్టం. ఆయనకి పాటలు రాసుకోవడం, పాటలు పాడుకోవడం బాగా ఇష్టం. అయితే ఎంత పాటలు పాడేవాడైనా మైకు లేకుండా పాడితే స్వరం దెబ్బతినేస్తుంది కదండి. ఆ రోజుల్లో మైక్ సెట్ ఉంటే బాగుండేది అని ప్రార్థన చేసుకుంటుండేవాడు. చెన్నైలో ఉండేవారు ఒక ఆయన, గ్లాడేశ్వరరాజు. ఢిల్లీ నుంచి చెన్నై వెళుతూ ఎందుకో ఆయనకి ప్రభు ప్రేరేపిస్తూ ఉన్నారట. నీ దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి కదా, నా సేవకుడు ఏసన్నకి ఇచ్చేసేళ్ళు. ఆ రోజుల్లో ఉత్తరాలే కదండి. ఆయన ఢిల్లీలో బయలుదేరక మునుపు ఏ వారం క్రితమో ఉత్తరం రాసి, పలానా ట్రైన్లో నేను చెన్నై వెళుతున్నాను, విజయవాడ స్టేషన్కి వచ్చి కలవమంటే ఆతృతగా ఆయన వెళ్ళి కలిశారు. అక్కడ కలిస్తే ఆయన ఒక చిన్న కవర్ ఇచ్చి, వారం 10 రోజుల క్రితం ప్రభు నన్ను ప్రేరేపించాడు, ఇది నీకు ఇవ్వమని మైక్ సెట్ కొనుక్కో. ఒక చిన్న మైక్ సెట్ కొనుక్కొని
అప్పటి నుంచి మరింత రెట్టించిన ఉత్సాహంతో సేవ ప్రారంభించింది. నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ మూల మీద ఒక బావి తవ్వారు. ఎలా తవ్వారు ఆ బావి? యేసన్న గారి పరిచర్యలో మొట్టమొదటి సూచక్రియ, అద్భుత కార్యం ఈ ఉంగుటూరు ప్రాంతాల్లో అన్యజనులు అగ్రకులాలకు సంబంధించిన ఒకరికి మోర్సల్ జబ్బు ఉంటే అది సంవత్సరాల తరబడి వేధిస్తూ బాధపెడుతూ ఉంటే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ప్రార్థన చేయించుకున్నారట. ఆ మోర్సల్ జబ్బుల నుంచి విడుదల పొందడం, వెంటనే వారికున్న వస్తువులే కొన్ని సేవకిస్తే అక్కడ బావి తవ్వడం. ప్రతిదీ దేవుడు సమకూర్చి సిద్ధపరచువాడు, అలాగే సమకూర్చువాడు. ఆయా సందర్భాల్లో ఆయా సైకిలా బైకా ఇక యేసన్న గారు రాత్రింబగళ్ళు హోల్ నైట్ ప్రేయర్లు. నేను 90వ సంవత్సరం ఇదిగో ఈ దేవుని ఇంట్లోకి వచ్చాను. ఫ్రెడన్న 93 ఐ థింక్ నవంబర్లో వచ్చినట్టున్నారు ఆయన. అట్లా ఒక్కొక్కళ్ళు జాయిన్ అవుతూ నేను వచ్చిన ప్రారంభ దినాల్లో నెలకి 12 సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు, 12 సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు. అట్లా తిరిగి బైక్ మీద వచ్చేవాళ్ళు. ఉదయాన్నే అందరికి ప్రార్థన చేసి కిక్కు కొట్టలేక, నాయన కొంచెం కిక్కు కొట్టు బాబు అని ఎవరు నన్ను అడిగితే వాడు కిక్కు కొట్టే క్రమంలో ముసలోడికి దసరా పండుగ అంటే ఇదే కిక్కు కొట్టలేడు కానీ బండి కావాలి వినబడాలని అన్నాను నేను కూడా. అంటే లోకస్తులు. అప్పుడు ఆయన అనుకున్నారట, యేసయ్య కాలినడకను సేవ చేశా, ఇలా బైక్ మీద సేవ చేశా, నువ్వు చిత్తమైతే మంచి పని. 93 అదే సందర్భంలో 92 మొట్టమొదట 92వ సంవత్సరం నవంబర్ నెలలో సౌత్ కొరియా పాల్ యాంగిచో, ఇప్పుడు ఆయన పేరు డేవిడ్ యాంగిచో, చనిపోయారు. జోసెఫ్ స్టాలిన్ గారు, మోహన్ గారు వీళ్ళందరూ కలిసి యేసన్న గారిని తీసుకెళ్ళడం ఒక విధంగా గర్వంగా కాదు కానీ వినయ మనస్కుడనై కొన్ని విషయాలు చెప్పక తప్పదు. అప్పటి వరకు చాలామంది మన క్రైస్తవ సంఘాలలో సమాజాలలో చేస్తూ వచ్చిన కొట్టొచ్చినట్లుగా కనబడేటట్లుగా ప్రజలందరికీ తెలియపరచబడేటట్లుగా సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలని, ఆగస్టు 15 ప్రార్థనా వీరుల సమావేశాలని, జనవరి 26 యూత్ మీటింగ్లని కొంచెం తెలిసి వచ్చేటట్లుగా అట్లా ప్రతిదీ అలాగే సేవలో అనేక మంది సేవకులు కలిసి యేసన్న గారికి తోడ్పాటుగా కిక్కు కొట్టలేని సమయంలో మాకు మన మినిస్ట్రీ 93 డిసెంబర్ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళేసి వచ్చాడు. వస్తూ నాకు ఒక కీబోర్డ్ కొనుక్కొచ్చారు. ఆయన వచ్చేలోపే టెంపో ట్రాక్స్, ఇండియాలోనే మొట్టమొదటి టెంపో ట్రాక్స్ వ్యాన్ మన హోసన్న మినిస్ట్రీస్కే ఇచ్చాడు. హల్లెలూయా. ఐ థింక్ మీ దగ్గర లాస్ట్ అది ఏం చేశారు దాన్ని, ఖండం, ఆ బండి అట్లా ఆఖరి అందరూ అనుకున్నారు ఈ కీబోర్డ్తో పాటు ఈ వ్యాన్ కూడా ఎక్కడి నుంచి తెచ్చాడు, అంత సీన్ లేదు మనకు ఆ రోజుల్లో, అర్థమైందా? కానీ చూసేవాళ్ళందరికీ కొత్త వ్యాన్ కొద్ది అలా సమకూరుస్తూ. నాకు ఫ్రెడ్ అని చెప్పాడు కదా, జపాన్ అద్భుతం. ఈ హోసన్నా మినిస్ట్రీస్ వ్యాప్తి చెందడానికి, విస్తరించడానికి సహకరించిన ప్రతి ఒక్కరూ వాళ్ళు ఈ సంస్థకి సమకూర్చిన అనుభవాలే కానీ వస్తువులే కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మా నాయకుడు మర్చిపోలేదు, మేము మర్చిపోవట్లే. అందుకే వాళ్ళందరినీ మరలా తిరిగి గ్యాదర్ చేసుకుంటూ వస్తున్నాం. 95
1995 హైదరాబాద్. బెంజమిన్ కొమ్మానుపల్లి బెంజమిన్ గారు 5,000 మందితో సేవకుల సదస్సు ఏర్పాటు చేసి యేసన్న గారిని ఆ సేవకుల సదస్సులో వాక్యం చెప్పడానికి పిలిచాడు. ఆ సభల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టోనీ మిల్లర్, చాలామంది అండ్ టిఎల్ ఆస్బాన్ సంథింగ్, ఇట్లా పెద్దోళ్ళు, అంతటి జ్ఞానం కలిగిన వాళ్ళ మధ్యలో యేసన్న గారిని కూడా పిలిస్తే బిక్కుమంటూ వెళ్ళాడు. యేసన్న గారి వాక్యం చెప్పి వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే జపాన్ నుంచి వచ్చిన కొంతమంది ఆయన మినరల్ వాటర్ బాటిల్తో ఆయన కాళ్ళు గడుగుతున్నారంట స్టేజ్ మీద. ఆయన కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నారట, కాళ్ళు తడిసిపోతున్నాయి ఏంటి, ఏమన్నా వర్షం వస్తుందా ఏంటి అని కళ్ళు తెరవకుండా అట్లాగే ఉన్నాడంట. కాసేపటికి ఎవరన్నా రుద్దుతున్నారు అని చూస్తే జపాన్ వాళ్ళు. వెంటనే లెగిసి అక్కడ నుంచి దూరంగా వెళ్ళి ఏంటిది వెంటనే వాళ్ళు కొమ్మానుపల్లి బెంజమిన్ గారితో చెప్పారట, మేము జపాన్లో ఈ సేవకుల సదస్సుకు వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకున్నాం. బాగా సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంటే మీరు భారతదేశానికి వెళుతున్నారు కదా, నేను మీకు ఒక సేవకుడిని పరిచయం చేస్తా, బహుఘనుడు. ఆ సేవకుని తీసుకొచ్చి మీరు ఇక్కడ సేవ చేయించుకోండి, మీ సంఘాలు నేను ఆశీర్వదిస్తాను. మేము ఇక్కడికి రాకమునిపే దేవుడు చెప్పాడు. 4 రోజులుగా ప్రార్థనలు కనిపెడుతున్నాం. ఈ వ్యక్తి ఆఖరి ప్రసంగం, ఈ వ్యక్తి నిలబడ్డ వెంటనే మేము అనుకున్నాం ఇంక అయినట్టే, దేవుడు కాదు మనతో చెప్పింది అని అనుకున్నాం. కానీ ప్రభు స్పష్టంగా చెప్పారు, నేను మీతో చెప్పిన వ్యక్తి ఇతడే, నేను కోరుకున్నవాడు, వెళ్ళి కలవండి అతను. ఆరవ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిపోయారు ఆయన. వాళ్ళ నాన్నగారు 3వసారి చదవమన్నారట. ఇదేమన్నా డిగ్రీయా, 3 ఏళ్ళు చదవడానికి అన్నాడట. ఆ వయసులోనే ఈ సెటైర్లు చూడండి. 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తి 6 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగేవాడు. జపాన్కి వెళితే జపాన్లో దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన పేపర్ దినపత్రికలో యేసన్న గారి గురించి రాస్తూ అంటే చాలా ప్రాంతాలు, ఇది 95లో జరిగింది. ఇండియాలో ఇతని గురించి మాట్లాడాలి అంటే ఒక ఇండియన్ బెనిహిన్ అని వాళ్ళు వేశారు అక్కడ. అయిందా? 97వ సంవత్సరం ఫ్రెడన్న, నేను, యేసన్న గారు మేమందరం సౌత్ ఆఫ్రికా వెళితే అక్కడ కూడా అట్లాగే వేశారు నేషనల్ పేపర్స్లో. యేసన్న గారిని తీసుకెళ్ళి హాస్పిటల్లో ప్రార్థన చేయించుకుంటూ అక్కడ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. యేసన్న గారు అక్కడికి వెళ్ళి సేవ చేస్తే వాళ్ళ సంఘాలు పట్టుమని 10 మంది కూడా ఉండేవారు కాదట. ఎప్పుడైతే దైవజనుల ప్రాంతాలకు వెళ్ళి సేవ చేసి వచ్చారో గత సంవత్సరం నవంబర్ నేను ఒక్కడిని జపాన్ వెళ్ళాను. వాళ్ళ సంఘాలన్నీ తిరిగాను. నాగసాకి, హిరోషిమా, ఒసాకా, టోక్యో, ఈ ప్రాంతాలని వెళితే ఇవాళ వాళ్ళకి 100 సంఘాలు దేవుడు వాళ్ళకి అనుగ్రహించారు. హల్లెలూయా. యేసన్న గారు ఏమి విశ్వసించారు అంటే, దేవుడు నన్ను పిలిచారు గనక ఈ సేవకి కావలసిన సమస్తాన్ని సమకూడి లేక సిద్ధపరుస్తారు. అవునాయ్య గారు, తిండి తిప్పట్లు లేకుండా అలమటించిన రోజులు కూడా ఉన్నాయి. అలా ఉన్న రోజుల్లో ఇక చేతులు ఎత్తేసి దొరా మీతో కలిసేస్తా, సూటిస్తావా, బూటిస్తావా అని అడగలా. ఆయనకు ఒకటే తెలుసు, ఇదే విశ్వాసం, ఏ నాటికైనా నా దేవుడు సిద్ధపరుస్తాడు, సమకూరుస్తాడు. ఏమీ లేని రోజుల్లో చిన్న పిల్లల్ని ఇక్కడ మోకరింపజేసి, అసలు సేవే లేని రోజుల్లో చిన్న పిల్లల్ని వాళ్ళకి చాక్లెట్లు కొనిపెట్టి ఇక్కడ ఒక 10-15 మంది పిల్లల్ని కూర్చోబెట్టి
రే ఈ సేవ ప్రపంచమంతా విస్తరించబోతా ఉంది అంచేత మనకు మంచి కీబోర్డ్ ప్లేయర్లు, తబలా ప్లేయర్, రిథమ్ ప్యాడ్ ప్లేయర్, మైక్ సెట్లు కావాలి. మనకు ఒక వ్యాన్ కావాలి, మంచి వ్యాన్ కావాలి, మంచి టీం కావాలి. ఏది చెప్పు? ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు ఎస్లింగం అన్నాడంట. అదే స్వామిలింగం అంటే అప్డేటెడ్గా. అరే ఎవరు లేరు, ఆ పిల్లలకి చాక్లెట్ ఇచ్చి వేరే మాట లేదు. ఆయనకు ఒకటే తెలుసు, నా సేవకి ఎప్పుడు ఏది అవసరమో నా తండ్రి ఇస్తాడు. ఎయిటీస్లో ఫ్రెడన్నకి మంచి మైక్ సెట్ ఉండేది. మా నెల్లూరుకి బాలసుబ్రహ్మణ్యం వచ్చినా, రామారావు వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా, ఎవరు వచ్చినా మాదే మైక్ సెట్ ఫ్రెడన్నదే. అంత ఉండేది మాకు అక్కడ. నెల్లూరు నుంచి లారీలో వేసుకొని వచ్చేవాళ్ళం సభలకి, ఆర్కెస్ట్రాలను తీసుకొని. 90లో నేను కీబోర్డ్ తీసుకొచ్చుకోవడం అంటే ఈ సేవకి ఏది అవసరమో ఒక కీబోర్డు, తబలా, ఒక మైక్ సెట్, ఒక వ్యాను, ఒక బైక్ సమకూర్చి. అలాగని అన్నీ ఉన్నాయా? లేవు లేవు లేవు. చేతిలో చిల్లి గవ్వుండి సచ్చేది కాదు. పక్కనే కోళ్ళ ఫాములు, గుడ్లు తినాలని ఆశ. గుడ్లు తినాలని, ఒక గుడ్డు కొనాలంటే పావలా. అందుకని ఈ కోళ్ళ ఫామ్ దగ్గరికి వెళ్ళి ఆ కోళ్ళ ఫామ్ యజమానితో, ఏమండి ఎంత? పావలా. ఆ పావలాకి ఒక్కట, సర్లే ఇగో పగిలిపోయిన గుడ్లు ఉన్నాయి, పావలాకి 3. ఎటు నేను ఆమ్లెట్ వేసుకోవాలంటే పగలగొట్టుకోవాలి కదా. ఈ ప్రాతిపదిక మీద దీనికి అలవాటు పడి ఇంకెళ్ళి పావలా ఇవ్వడం, 3 గుడ్లు తెచ్చుకోవడం, పావలా ఇవ్వడం. ఒకసారి ఆయన లేడంట, వాళ్ళ ఆవిడ ఉంది. ఏమంటే గుడ్లు కావాలి, పావలా. పావలా కాదు, పావలాకి 3. పావలాకి 3 ఎవడరా నీకు చెప్పిందే అంటే, అది కాదండి మీ ఆయన పావలాకి 3 ఇచ్చేవాడు. అట్లా ఇచ్చేవాడా అంటే, మంచి గుడ్లు కాదండి బాబా, అదే పగిలిపోయిన గుడ్లు పావలాకి 3 ఇచ్చేవారండి. ఇస్తే కొంచెం ఆమ్లెట్ వేసుకో. అమ్మా నువ్వా ఆ దొంగ సచ్చినోడివి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ పగిలిపోయిన గుడ్లు మా కుక్కలకి వేసేదాన్ని నేను. నెల రోజుల నుంచి కుక్కలకి ఏమీ పెట్టలేక అల్లాడిపోతున్నా. ఏమవుతున్నాయా ఈ పగిలిపోయిన గుడ్లని? నువ్వెత్తుకెళ్ళిపోతున్నావా? ఆ కుక్కల నోట్లో మట్టి కొట్టావు కదరా నువ్వు అంటుందంట. ఆయన అంటాడు, అరే కుక్కకున్న విలువ కూడా ఒక సేవకుడికి ఇవ్వట్లేదు ఈవిడా అని బాధపడేవాడట. అంత ఇరుకు ఇబ్బందిలో కూడా నా ప్రభు నన్ను పోషిస్తాడు. ఓకే, 77 తుఫాను వచ్చిందా? 1990 మే నెల 9వ తారీఖు మా అక్క పెళ్ళి. నెల్లూరు నుంచి బస్సు వేసుకొచ్చాం. మే నెల 9 వర్షాలు, అప్పటికే తుఫాను. అది ఆ వాక్యం ఉంది అక్కడ, అదేంటది? స్వస్థపరిచి యెహోవా. అది స్టేజీ, ఇటు ఉండేది మందిరం, చిన్న మందిరం. ఆ గుహందా, ప్రార్థన గుహందా, ఆ పైన ఒంటినిట్టాడు ఇల్లు ఉండేది. మా తాత ఉండేవాడు అక్కడ, ముసలోడు. పెళ్లి జరుగుతున్నంతసేపు వర్షం పడతానే ఉంది. దాని పెళ్ళి అయిపోయింది. ఏసన్న గారు అన్నారు, మోపైన వర్షం వచ్చేటట్టుంది, నెల్లూరు బస్సు అందరూ వెళ్ళిపోండి. ఫ్రెడన్న, నేను, మా అమ్మ, కొంతమంది ఉన్నాం. అంతే. 90 మే నెల 9 మోపైన వర్షం. చెప్పాడు కదా, రేకులు ఎగిరిపోయినాయి, ఫ్యాన్లు ఎగిరిపోయినాయి, చిమ్మ చీకటి. ఈ కొండ మీద నుంచి దారుణమైన. మేమందరం గుహలోకి వెళ్ళిపోయాం. గుహలో ఇంచుమించు 30 మంది ఉన్నాం. ఈ లోతు నీళ్ళల్లో ఓ ప్రక్కన కప్పలు, పాములు అన్నీ ఉన్నాయి ఆ లోపల. ఈ లోతు నీళ్ళల్లో ఇక ఆ పాక ఎగిరిపోయేసరికి మా తాతను మోసుకొచ్చి భుజాల మీద పెట్టుకొని ఉన్న మంచాన్ని, ఎందుకంటే నీళ్లు. ఏసన్న గారి దగ్గరకు వచ్చి, అన్న రండి అక్కడికి వెళదామంటే, ఏమిట్రా, ఎందుకురా దేవుడు నన్ను ఇట్లా చేశాడు?
ఇప్పటికే నేను 13 సంవత్సరాలు రూపాయి లెక్క పెట్టుకొని రేకులు వేసుకున్నాను రా. ఇదంతా ఎగిరిపోయిందిరా. ఉదయానికి ఆడ కూర్చొని ఏడుపాయన ఒక ప్రక్కన. ఎట్లా చేసేవాడు తెలుసా ఆయన? ఇక్కడ మల్లాది, బయ్యారం, ధర్నకోట, ఈ సంచార జీవులు ఉంటారు కొంతమంది, కోళ్ళు, బాతులు అవి అమ్ముకుంటూ ఉంటారు. ఒకరు వెళ్ళిపోతూ ఏకంగా 30 నాటుకోళ్ళు ఏసన గారికి ఇచ్చి, తిను, సేవ కంటే ఎక్కువ లేదని చెల్లారంట. ఆయన అనుకున్నారట, నాటుకోడి ఒక్క కోడి తింటేనే 7 చేసి మామూలుగా ఉండదు వ్యాపారం. 50 కోళ్ళు తిన్న 30 కోళ్ళు తినప్పుడు సచ్చి ఊరుకుంటామని అమరావతిలో ఒక ఆయన ఉంటే, ఇర్మియా అమరావతి బస్టాండ్ బయట ఆ కోళ్ళన్నీ అమ్మేసి వచ్చిన డబ్బులతో 4 రేకులు కొనుక్కొని, వెల్డింగ్ రాడ్ కూడా ఆయనే కొనుక్కొని, ఆయనే టాకాలు పెట్టి మందిరం కట్టుకున్నాడు అక్కడ. అట్లా వచ్చింది సేవ. ఇవాళ ఇంత వైభవము, ఆశీర్వాదం అని మీరు చూస్తున్నారే, దీని వెనక ఈ నాయకుని కఠోరమైన శ్రమ ఉంది. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా ఆయన ఏమని విశ్వసించారు తెలుసా? దేవుణ్ణి సమకూడి జరిగిస్తాడు, అన్నీ సిద్ధపరుస్తాడు. కూలిపోయింది మందిరం అంతా. అందరూ వచ్చి అన్నారు, ఇది దేవుని మందిరమే అయితే కూలిపోకూడదు కదా. ఆత్మీయులు వచ్చి అన్నారట, ఈ రేకుల చెట్టు కింద నువ్వు కూడా పడి చచ్చిపోయేవని అన్నారు. అందరూ అన్నారు అనుకో, నేను మీకు కనబడుతున్నానుగా, ఆ మాట నాతో అనకపోతే ఏమైందయ్యా మీకు అంటే అందరూ అనుకుంటున్నారు. ఇట్లా భయంకరమైన పరిస్థితుల్లో బాధపడుతున్నప్పుడు ప్రభు ఇచ్చిన పాటది. యోబు అంటారు కదా, నేను వెళ్ళే మార్గం నా యేసుకి శోధించబడిన మీదట నేను సువర్ణముగా. ఇక అంతేనండి. ఇక 90, 2000, 2010 ఇక నాకు తెలుసు కదా, ప్రతి దశకంలో 90sలో కానీ 2000 దాటాక కానీ 2012, 22 ఏళ్ళు అనుకోండి, ఆయన ప్రతి 10 సంవత్సరాలకి దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని చూస్తే అద్భుతం. ఎప్పుడైతే ఆ శోధనలోంచి బయటపడి మందిరానికి పునాది వేశాడో, ఇక్కడున్న స్థానిక సంఘాలు ఈ నిరుపేదలైన ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళందరి పుస్తెలి తాళ్ళతో కట్టిన మందిరం ఇది. ఇక్కడున్న విశ్వాసులందరి పుస్తెలి తాళ్ళతో కట్టిన మందిరం ఇది. ఏమి లేవు ఈ పేద ప్రజల దగ్గర. అట్లా చేసుకుంటూ ఆయన కోటే తెలుస్తుంది, నా దేవుడు సమకూర్చి జరిపిస్తారు. అదిగో ఆ విశ్వాసాన్ని మీరు కూడా, ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటో తెలుసా? సమకూడి జరిగించే దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచే ప్రొవైడర్. ఇస్తాడు తగిన సమయంలో. ఇక బలంగా రాజ్దూత్ బండికి కిక్కు కొట్టలేని పరిస్థితుల్లో దేవుడు మంచి వ్యాన్, టెంపో ట్రాక్స్ బండి ఇచ్చాడు. అట్లా సమయానికి అనుకూలంగా దేవుడు సిద్ధపరుస్తూ ఇవాళ చాలామంది అవసరం ఉన్నా లేకపోయినా ఆడంబరాలు ఎక్కువ, ఆర్భాటం ఎక్కువ, మీ భాషలో చెప్పాలంటే బిల్డప్ ఎక్కువ. ఈ మహానుభావుడు అట్లాంటివి ఏవీ లేకుండా ప్రతిదీ దేవుని మహిమార్థమై. నాలుగో మాట బెస్ట్ ఓవర్ అంటే దయచేయువాడు. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకున్నానంటే, దయచేసేవాడు అనే చోట ఒంటరిగా సేవ చేస్తూ ఉన్న ఆ నాయకుడికి వారిలో ఒంటరి అయినవాడు 1000 అవుతాడు. ఒంటరిగా సేవ చేస్తూ ఉన్న ఆ సేవకుడికి అదిగో ప్రేమక్క, రూతక్క వీళ్ళు ఒక స్తంభాల్లాగా. ప్రేమక్క అంటే సుపీరియర్ అనుకోండి. దయచేశాడు, నేను డబ్బు దయచేశాడు, బిల్డింగ్ దయచేశాడు అని చెప్పట్లా. ఒక్కడే ఏం చేస్తాడు? సేవకులను దయచేశాడు దేవుడు. ఈ సేవకి ఒక్కొక్కళ్ళుగా వాస్తవంగా వీళ్ళు ఈ కుటుంబాలు నేను వచ్చేటప్పుడు కలిశారు. రూతక్క, సామ్రాజ్యం అక్క, వీళ్ళందరూ
ఆ రోజుల్లో యేసన్న గారిని తీసుకొని కాళీ నడకన పెట్రోమాక్స్ లైట్లు తల మీద పెట్టుకొని డ్రమ్ములు సంకలకు తగిలించుకొని బరకాలు వేసుకొని పొలాల్లో ఈ పొగాకు పొలాల్లో పడి వెళ్ళి ఈ పత్తి చాలల్లో పడి వెళ్ళి సువార్త దేవుడు సేవ చేసి దయచేసాడంటే సేవకుల్ని దయచేసాడు. యేసు ప్రభు అన్నీ చేసుకోలేరా? ఆయనకి ఏవి చేత కాదా? లేదే, అన్నీ చేతనవును. ఎందుకు పేతుర్ని, ఎందుకు యోహాను, ఎందుకు యాకోబు, ఎందుకు చేర్చుకున్నాడు వీళ్ళందరినీ? అలాగే దేవుడు ఈ పరిచర్యకి ఆయా సందర్భాల్లో సేవకుల్ని, సేవకురాండ్లని దయచేసి కొద్దిగతో ఈ కుగ్రామంలో ప్రారంభించబడిన ఈ పరిచర్యని ప్రపంచ దేశాలన్నింటికీ వ్యాప్తి చెందేటట్లుగా దేవుడు విస్తరింపు చేశాడు. మీరు కూడా, విశ్వాసులు కూడా, అలాగే సమీప భవిష్యత్తులో సేవకులుగా మార్చబడాలనుకుంటున్న వాళ్ళు కూడా ఆయన మనకు దయచేసేవాడు అని మీరు మనస్సులో గుర్తుపెట్టుకుని ఆ విశ్వాసంతో దేవుడు దయచేస్తాడు. ఆఖరి మాట అప్హోల్డర్ అంటే ఆదుకునేవాడు. ఏ విషయాల్లో? జ్ఞానము చెప్పానా, విజ్డమ్, గుడ్నెస్, ఇంకా విజ్డమ్, గుడ్నెస్ అండ్ పవర్. ఇవి మూడు యేసన్న గారి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఏమిటంటే విజ్డమ్, జ్ఞానం లేదనే కానీ 6వ క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయ్యాడనే కానీ, సమాజం లౌకిక జ్ఞానం ఆయనకి తెలియదు కానీ చాలా 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 దైవ జ్ఞానముతో, లేకపోతే ఒక్కడై ఉండి ఇక ఆయన మహిమలోకి వెళ్ళేసరికి రమారమి 10 లక్షల మంది విశ్వాసులు వస్తున్న మినిస్ట్రీస్లో. ఆయన మహిమలో వెళ్ళే సమయానికి 10 లక్షల మంది విశ్వాసులు ఉన్నారు. ఆయన మహిమలోకి వెళ్ళే సమయానికి రమారమి 700 సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ ఎలా? ఎవరితో ఆలోచించకుండా ఒక్కడే ప్రార్థనాపూర్వకంగా ప్రభు దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకొని. లౌకిక జ్ఞానం కుయుక్తిగా నడిపిస్తుంది. ఇవాళ ఉదయం చెప్పాడు పాస్టర్ గారు. కానీ దైవజనులు యేసన్న గారు ప్రతి విషయాన్ని దైవ జ్ఞానంతో ఆలోచించి, అలాగే పవర్. ఈ హోసన్నా మినిస్ట్రీస్ ఇంతగా దీవించబడి వర్ధిల్లడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆయనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ శక్తిని బట్టి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడే ఆయన నిలిచిన ప్రతి చోట అద్భుతాలు జరిగిస్తూ. మూడోది గుడ్నెస్. ఆయన బ్రతుకు దినములన్నింటి కృపాక్షేమాలు తోడుగా ఉంచారు. ఆయన ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ప్రభు అనుక్షణం ఆయన కాచుకుంటూ ఒకడు తన కనుపాపని కాపాడుకున్నట్లు ఆయన కాపాడుతూ వచ్చారు. వాక్యం అంటుంది, అదిగో మీకు వాక్యాన్ని బోధించిన నాయకుడు ఉన్నాడే, ఆ నాయకుడు ఆ దేవునిని ఏమని విశ్వసించి ఎలా నడుచుకున్నాడో, ఆఖరి శ్వాస పోయేంత వరకు అతని ప్రవర్తన ఎలాంటిదో దాన్ని జ్ఞాపకం చేసుకోండి, దాన్ని తలంచండి, దాన్ని అనుసరించండి. మీకు మేలు కలుగును గాక, మీకు కృప కలుగును గాక, దైవ జ్ఞానము కలుగును గాక, దైవ శక్తి కలుగును గాక. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమా స్వరూపి, ఆశ్రయ దుర్గమ, రక్షణ శృంగమానికి స్తోత్రాలు స్వామి. మీరు మమ్మల్ని ప్రేమించి నీ దాసులు, మా సేవకులు, దైవజనులు యేసన్న గారి యొక్క పరిచర్యలు వారు చేసినటువంటి చోట, వారు కన్నీరు కార్చిన చోట, వారు ప్రయాసపడిన ఈ చోట అభాగ్యులము అయోగ్యులమైనటువంటి మాకు కూడా ఈ గొప్ప ధన్యతను మీరు అనుగ్రహించారు. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఇక్కడ నిలిచి ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం.
మీరిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి స్తోత్రమేసయ్యా, స్తోత్రమేసయ్యా. లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రములు నాయన. మా జీవిత దినములన్నిట నాయన, మేము బ్రతికినంత కాలం మేము ఎక్కడ అడుగు పెట్టినా ఈ పునాదులు మా హృదయాలలో, మా జీవితాలలో ఆశీర్వాదాన్ని కలుగు చేయాలి. మేము వెళ్ళు ప్రతి చోట మీరు మాతో ఉండండి స్వామి. ఉన్నతమైనటువంటి కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ సెమినార్లో అడుగుపెట్టిన సేవకులందరిని బట్టి స్తుతిస్తున్నాం. ఈ ప్రార్థనలు అడుగుపెట్టిన సేవకులందరిని బట్టి స్తోత్రం. సేవకులుగా మాకు అనేక సత్యములు, పునాదులను గురించి మీరు బోధింప చేస్తూ వచ్చారు నాయన. వాటిని మనసులో స్మరణకు తెచ్చుకుంటూ మేము చేస్తున్న ప్రతి చోట పరిచర్యలో నాయన నీ కృపతో మేము నడిపించబడగలిగేటట్లు అలాంటి అభిషేక సేవకులందరికీ మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా సెమినార్ విద్యార్థులందరూ ఈ కోడికలు అడుగు పెట్టారు నాయన. ప్రతి ఒక్కరికి నాయన పిలుపును, దర్శనమును మీరు అనుగ్రహించి రాబోవు కాలాలలో నాయన ఒక గొప్ప దర్శనాన్ని పొందుతూ సేవలో కొనియాగడబడటానికి నీ కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. గొప్ప దర్శనము చేత వీరందరినీ మీరు నింపమని వేడుకుంటూ ఉన్నాం. వాక్యం ప్రతి వారి జీవితంలో స్థిరపరచమని వేడుకుంటూ ఉన్నాం. మీరు ఫలాభివృద్ధిని కలుగు చేయమని వేడుకుంటూ ఉన్నాము స్వామి. మరి ముఖ్యంగా నాయన స్థానిక సంఘస్థులందరిని బట్టి స్తోత్రం. ఈ కోడికలు అడుగు పెట్టిన వారిని బట్టి స్తోత్రం. ఈ పరిచర్య నిమిత్తం ఎంతో నాయన రాత్రింబగళ్ళు నాయన ఈ ప్రాంతాలలో పరిచర్యలు ఆరంభించబడిన ఆనాటి నుండి ఈనాటి వరకు నాయన నీ బిడ్డలు నడిపించబడుతున్న విధానాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించారు, గ్రామాలను ఆశీర్వదించారు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ ఆశీర్వాదకరంగా మారుస్తూ వచ్చారు. ఈ కోడికలు అడుగుపెట్టిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరు దీవించబడినట్లుగా సహాయము చేయండి, అద్భుతాన్ని జరిగించమని వేడుకుంటూ ఉన్నాము స్వామి. నీకు స్తోత్రము నాయన. లైవ్లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న వారు కూడా ఎన్నో విలువైన మాటలు విని ఉన్నారు. వారందరి జీవితాలలో నాయన హోసన్నా మినిస్ట్రీస్ను గురించి, దైవజనులైన యేసన్న గారిని గురించి ఒక ఉన్నతమైనటువంటి కృప వినినటువంటి ప్రతి ఒక్కరూ నాయన ధైర్యవంతులుగా మార్చబడిన ఆయన ఉన్నత కృపలతో కొనసాగించబడేటటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా, ఇంతవరకు ఈ కూడికను ప్రభా ఆది నుండి అంతము వరకు మీరు దీవెనకరంగా జరిగిస్తూ వచ్చారు స్వామి. సమస్త విషయాలలో ఘనతా ప్రభావములు మీకు మాత్రమే చెందునుగాక, మీకు మాత్రమే చెందునుగాక. ఉన్నత కృపతో మీరు నింపమని వేడుకుంటూ ఉన్నాం. నా తండ్రి, కూడిక ముగించుకొని తిరిగి ప్రయాణమై వెళుతూ ఉండగా ప్రతి వారి వెంట మీరు వెళ్ళండి, గొప్ప కార్యాలు మీరు జరిగించే సహాయం చేయండి. స్థానిక పరిచర్యను కూడా, సేవకులను కూడా మీరు ఆశీర్వదించండి. నూతన కృపతో మీరు నింపి నడిపించి సహాయం చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం ఈ ప్రార్థనా కోడికలు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ నిలిచి నాయన నీ మాటలు ప్రకటించిన నీ దాసులకు ఆయన కృప ఆశీర్వాదములు ఎల్లవేళలా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.